ఎస్ సార్. మాకు మీరు చాలా ఇన్స్పిరేషన్ సార్. ప్రతి హోమ్ మీటింగ్ లో చెప్తుంటాం సార్, లక్ష్మీ సార్ గవర్నమెంట్ టీచర్ గా చేస్తూ ఇలా చేస్తున్నాడంటే మనం ఎందుకు చేయొద్దు. మంచి థ్యాంక్ యూ సార్. కంఫర్టబుల్ జోన్ లో ఉండి కూడా మీరున్న టయాన్ని దీన్ని చాలా ఫుల్ ప్లెజ్డ్ కేటేస్తున్నారు సార్. చేద్దాం సార్. మన అది వంతుగా మనం అందరికి ఉపయోగపడదాం సార్. ఎస్ సార్. అందుకే సార్ మీ మీటింగ్స్ ఎక్కడున్నా కానీ మా టీం కూడా మేము ప్రజెంట్ చేసుకుంటున్నాం సార్. అంత దూరం రాలేకపోయినా. ఖచ్చితంగా పర్లేదు సార్. మనం ఎక్కడున్నా అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం. ఆ టీము, ఈ టీం కాదు, మనందరం ఎంఎస్ఆర్ చెట్టు మొక్కలు. ఎస్ సార్. సార్ పెద్ద ఆయన రాలేకపోతున్నారు కాబట్టి మీ మీటింగ్ చాలా మంది క్లారిటీ తీసుకుంటున్నారు సార్. చాలా ఇన్స్పిరేషన్ సార్ మీరు. ఇవాళ మీరు మాకు జూమ్ టైం ఇవ్వడం చాలా అదృష్టం సార్. కొంచెం వీళ్ళందరిని ఫిల్ అయినాక మేము స్టార్ట్ చేస్తాం సార్. ఇంకొక 2 minutes టైం ఏంటి సార్? అంటే పర్లేదు సార్. ఏం లేదు సార్, అందరికీ ఈ సబ్జెక్ట్ వెళ్ళాలనేది మా మెయిన్ ఉద్దేశం సార్. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గివింగ్ టైం. లీడర్స్ కొంచెం స్పీడ్ గా మీ వాళ్ళకి కాల్ చేయండి. ఈ కాల్ చేసే విధానం అనేది రోజు రోజుకి పెరగొద్దు. చాలా మంది స్పీడ్ గా జాయిన్ అవుతున్నారు. కొంతమందికి లక్ష్మీ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. నేను శివకోటి సార్. కోటి సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మా జ్యోతమ్మ కూడా ఉందా? లైన్ లోనే ఉన్నారు సార్ అందరూ. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మనీషా మేడం. మార్నింగ్ సార్. మీరు చాలా గ్రేట్ మేడం. మీరు సార్ అయితే నాకు చాలా నచ్చుతారు. అసలు జూమ్ లోకి మార్నింగ్ డ్రెస్ కోడ్ తో వచ్చేసి నెక్స్ట్ నుంచి మిమ్మల్ని చూసి మేము ఒకటి నేర్చుకుంటున్నాం సార్. ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ యొక్క వీడియో ఆన్ చేసి చెప్పడం అనేది చాలా మెయిన్. జూమ్ అంటే అదే సార్. కాకపోతే అది చాలా మంది ఫాలో అవ్వట్లేదు. నెక్స్ట్ నుంచి ఇది ఇంప్లిమెంట్ చేస్తాం సార్ మేము. లేటెస్ట్ స్పీడ్ గా మీ గుడ్ మార్నింగ్ సార్. హరిబాబు సార్, ఉలవపాడు ఆనంద్ సార్ టీము సార్. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ రైట్ సార్. మీట్ లోకి వెళ్ళారు. 2 minutes టైం తీసుకున్నారు. ఈ లోపు మీ లీడర్స్ అందరు కూడా ఉండాలి. అటెండెన్స్ వాళ్ళు అడుగుతాం మళ్ళీ. ఎందుకంటే మన కోసం సార్ వాళ్ళు టైం ఇచ్చినప్పుడు మనం ఆ మీటింగ్ సెషన్ మనం యూజ్ చేసుకుంటేనే మనం డెవలప్ అవ్వగలం. ఆల్రెడీ సక్సెస్ఫుల్ లీడర్స్ సారు ఈ విధంగా వెళ్ళేటప్పుడు ఆ టెస్ట్ మనము మన కింద టీం కూడా వినాలండి లీడర్స్. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనం సబ్జెక్ట్ తీసుకుంటున్నాము, ఇటువంటి గొప్ప అవకాశం మనకు వచ్చింది కాబట్టి లీడర్స్ కింద వాళ్ళకు కూడా వినిపించాలి. కొంచెం స్పీడ్ గా ఇన్వైట్ చేయండి మీరందరూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. నంద్యాల గుడ్ మార్నింగ్ రోజా మేడం. ప్లీజ్ మీ వాళ్ళందరూ ఉన్నారా లేదా జూమ్ లో చూడండి ఒకసారి. ఎందుకంటే మీరు జాయిన్ అవడం ఎంత ఇంపార్టెంటో మన లీడర్ కూడా మన పక్కన ఎప్పుడు ఉండాలి. కొంచెం అందరూ ఆల్ లీడర్స్. ఇంకొక 2 minutes లో సెషన్ స్టార్ట్ చేద్దాము. ఈలోపు ఫిల్ అయిపోవాలి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు సుభాష్ని, ప్రెసెస్ సార్ టీమ్. గుడ్ మార్నింగ్ సుభాష్ని మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. హరి సార్ టీమ్ సార్. సింగరాయ్ భవాని. ఎస్ భవాని మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ప్రియాంక సార్, కందుకూరు ఆనంద్ సార్ టీమ్. గుడ్ మార్నింగ్ ప్రియాంక మేడం. వెరీ గుడ్ మార్నింగ్. కొంచెం మీకు కావాలి వాళ్ళు ఉన్నారు కదా, ఆ టీము కావాలి నుంచి వాళ్ళని కూడా జూమ్ లో యాడ్ చేయమండి మేడం. ఓకే సార్. ఇన్వైట్ చేయండి. ఎందుకంటే పెద్ద మీటింగ్స్ కి రాలేకపోతున్నాం కాబట్టి కొంతమంది లేడీస్ ఏదన్నా కారణాల చేత వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. మన ఇంటికి మన మొబైల్ కే జూమ్ మీటింగ్ వస్తుంది కాబట్టి చాలా మంది ఇన్వైట్ చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ బిజినెస్ యొక్క గొప్పతనం. ఇప్పుడు సార్ ఉన్నారు, గవర్నమెంట్ టీచర్, మనందరికంటే నాకు తెలిసి చాలా కంఫర్టబుల్ జోన్ సార్ది. బట్ అది చేస్తూ ఎలా చేస్తున్నారు ఆల్రెడీ మీ అందరూ తెలుసు. నేను ప్రతి మీటింగ్ లో లక్ష్మీ సార్ అని చెప్పేసి మోడుతా ఉంటాను. అటువంటి సార్ మనకి టైం ఇచ్చి వాళ్ళ మనకు సెషన్ ఇస్తున్నారు కాబట్టి మాక్సిమం మోర్ లీడర్స్ మన కింద ఉన్న టీము ఎక్కువ మంది కనుక వినిపించగలిగితే ఆటోమేటిక్ గా వాళ్ళు డిసైడ్ అవుతారు. దట్టు సార్ వాయిస్ వేరే రేంజ్ లో ఉంటది. మీ అందరికి తెలిసిన విషయమే చాలా మందికి. కొంచెం థ్యాంక్ యూ ప్రియాంక మేడం. కొంచెం అందరు లీడర్స్ అందరికి ఈ విషయము కొంచెం త్వరగా జాయిన్ అవ్వమని. 20 members ఉన్నారు. మీ లీడర్స్ ఉండేటట్టు చూసుకోండి ఫిల్ అవటానికి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. అన్నపూర్ణ మేడం. కొంచెం అందరు మ్యూట్ చూసుకోండి. గుడ్ మార్నింగ్ తిరుపతి సార్.
గుడ్ మార్నింగ్. ఓకే, రైట్. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను ప్రసాద్ సార్, పంచాయత్ సెక్రటరీ. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్, సెక్రటరీ గారు. చూడండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మార్నింగ్ లేచి జూమ్ యాడ్ అవుతున్నారు. సార్ మంచి నాలెడ్జ్ గల పర్సన్ ఈ ప్రసాద్ సార్, రమేష్ సార్ టీం. కొంచెం మన లీడర్స్ త్వరగా జాయిన్ అయ్యడానికి మీరు కాల్ చేయండి, తప్పలేదు. లైఫ్ లైనర్స్, మీ అప్లైనర్ ఎవరైనా ఒకవేళ నైట్ ఫీల్డ్కి లేట్ అయి ఉంటారేమో, వాళ్ళకి కూడా యాడ్ అవ్వకపోతే చూడండి మీ అప్లైనర్లు కూడా ఉన్నారు లేదండి. కొంచెం స్పీడ్. గుడ్ మార్నింగ్ సార్, తెలుగు వై. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ అనిత మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఒక 2 minutes లో సెషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, రైట్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ వెంకట్ సాయి సార్. సార్. వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ సార్, జ్యోతి ప్రసాద్ సార్ టీం. గుడ్ మార్నింగ్ జ్యోతి మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయలత మేడం, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. నాగరాజు నాగార్జున టీం. వెరీ గుడ్ మార్నింగ్ నాగరాజ్ సార్ ఫ్రమ్ కొరిస్పాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, రమా మేడం. ప్లీజ్ లీడర్స్, ఎంత టైం? గుడ్ మార్నింగ్ అనిత మేడం. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. రవికుమార్ కందుకూరు, ప్రసాద్ సార్ టీం. ఎస్ రవికుమార్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కావేరి మేడం. సామంత్ సార్, ప్రేత మేడం టీం సార్. ఎస్ కావేరి మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వేదవాణి మేడం టీం సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం, వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ లీడర్స్ త్వరగా అటెండెన్స్, ఇంత లేట్ అవ్వద్దు. మనం జాయినింగ్ కి ఎంత జూమ్ వాళ్ళకి ఆన్ చేయగానే మాక్సిమం 100 members ఫిల్ అయిపోతా ఉంటారు. కొంచెం అలవాటు చేసుకుంటే 21 days ఏదైనా ఒక పని కంటిన్యూగా అలవాటు చేస్తే మనకి, మన మైండ్ కి ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. సో దట్టు ఈ టైంలో మనకు మంచిగా బిజినెస్ సెషన్ ఉంటే, మీ అందరికి ఎప్పుడు చెప్తున్న విషయమే, మార్నింగ్ లేసి ఏదైతే మనం చేస్తాం ఎర్లీ మార్నింగ్, ఆ పని డే అంతా క్యారీ ఫార్వర్డ్ అయ్యింది. సో బిజినెస్ కనెక్ట్ అయి ఉంటాం. మంచి టైం ఇది. ఈ టైంని మనం యూజ్ చేసుకోకుండా లేకపోకుండా ఉంటే మనం ఎన్ని మీటింగ్స్ చేసినా ఉపయోగం ఉండదు. సో మంచి టైం ఫిల్ అయిపోయింది 88. జస్ట్ ఇంకొక 1 or 2 minutes లో సెషన్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు సార్ వచ్చేసి చాలా టైం ఉన్నారు. గుడ్ మార్నింగ్. త్వరగా. గుడ్ మార్నింగ్ నంద్యాల విజయ్. గుడ్ మార్నింగ్ సార్, విజయ్ సార్. ఓకే, ఆల్ లీడర్స్ ఇంకా సెషన్ స్టార్ట్ చేద్దాము. కొంచెం ఏదైనా ఉంటే స్పీడ్గా ఇన్వైట్ చేసుకోండి. మీరు అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి. ఏదన్నా అడిగినప్పుడు మీరు ఫీడ్బ్యాక్ ఇద్దరు, ఈ లోపు మ్యూట్ లో పెట్టేసుకోండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వెంకటేశ్వర సార్, ఒంగోలు. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర సార్, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. సరే, 1 second లీడర్స్, ఇంకెవరు ఫీడ్బ్యాక్ విష్ చేయొద్దు, నేను మాట్లాడతాను. సార్ ఇన్వైట్ చేసుకుందాము. 1 second. థ్యాంక్ యూ సార్. లక్ష్మీ సార్, మీరు అడగగానే టైం ఇవ్వటము నిజంగా మీరు, నా విషయంలో అయితే నేను చాలా ఇన్స్పిరేషన్ తీసుకుంటాను సార్ మిమ్మల్ని. ప్రతి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు, ప్రతి హోమ్ మీటింగ్ లో నేను లక్ష్మీ సార్ గారు ఇట్లా గవర్నమెంట్ జాబ్ చేస్తూ టైం కేటాయించడం వల్ల, పార్ట్ టైం చేస్తేనే మీరు ఇంత ఎర్న్ చేస్తున్నారంటే, నాకు తెలిసి ఫుల్ టైం దిగితే మీరు వేరే లెవెల్ సార్. సో మీరు ఇవాళ టైం ఇవ్వటం నిజంగా మా లక్కీ సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ వెల్కమ్ చేద్దాం సార్కి. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. లక్ష్మి సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి సార్. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. లీడర్స్ ఇంకొక 8 members కి ప్లేస్ ఉంది. సో చూసుకోండి, ఇంకా 7 members కే ఉంది. మీ కీ లీడర్స్ ఎవరైనా మిస్ అయ్యారేమో చూడండి ఒకసారి. ఎందుకంటే 100 ఫిల్ అయిన తర్వాత మళ్ళీ మనం వచ్చేసి జాయిన్ అయ్యాం సార్, మాకు జూమ్ ఫిల్ అయిందని చూపిస్తాను పోకుండా, ముందుగానే ఆ ప్లేస్ మన వాళ్ళకి ఇచ్చేదానికి చూసుకోండి. కాల్ చేయండి. లక్ష్మి సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను
సరే సార్ నేను కాల్ చేస్తుంటాను లీడర్స్. ఒక్క నిమిషం మీలో ఏదో ఇంక ఇద్దరు ముగ్గురు ఉంటే ఇన్వైట్ చేయండి. ఒక 5-6 మెంబర్స్ మాత్రం ప్లేస్ ఉంది. 95. గుడ్ మార్నింగ్ లక్ష్మి సార్. సార్ నేను ఇమానియల్ సార్ గౌరీ మేడం సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇమానియల్ సార్ గుడ్ మార్నింగ్ ఇమానుయల్ సార్. ఓకే రైట్. లక్ష్మి సార్ గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ వినిపిస్తుందా సార్? ఎస్ క్లియర్ సార్. ప్లీజ్ లీడర్స్ అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి, ఇంకెవరు విష్ చేయదు. ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ వాయిస్ క్లియరా సార్? ఆనంద్ సార్ క్లియర్ సార్, వెరీ క్లియర్ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. స్టార్ట్ చేద్దామా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. స్టార్ట్ చేశారు, కొంచెం లేట్ అయింది సార్, సారీ వీళ్ళు ఏం లేదు, ఏం కాదు అందరు వింటే కొంచెం బాగుండేది. థ్యాంక్ యూ సార్. పర్లేదు సార్. ఎక్కువ మందికి వినిపించాలని మీ యొక్క ఇంటెన్షన్ మాకు ఎస్ రైట్ సార్. అదే సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రాజు సార్ ప్లీజ్ ఇక ఎవరు విష్ చేయొద్దు, సార్ సెషన్ ఇచ్చేస్తున్నాం, అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి. ఓకే రైట్. థ్యాంక్ యూ. మ్యూట్ ఆల్. ఓకే సార్, మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్, నేను మ్యూట్ ఆల్ చేస్తున్నాను. లక్ష్మి సార్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ముందుగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి నా యొక్క పాదాభివందనాలు. నాకు పాఠాలు నేర్పినటువంటి గురువులకి, ఈ వెస్టేజ్ సిస్టమ్ ద్వారా ఆర్థిక పాఠాలు నేర్పినటువంటి మా అందరి మెంటర్స్కి, గురూజీకి నా యొక్క పాదాభివందనాలు. ఈరోజు ముఖ్యంగా ఈ సెషన్కి నన్ను ఇన్వైట్ చేసినటువంటి మా గ్రేట్ కామ్రేడ్, నాకు చాలా ఇష్టమైనటువంటి లీడర్ ఆంధ్రాలో సురేష్ సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సార్, ఒక సక్సెస్ అవ్వాలంటే ఎవరు కూడా ఒంటరిగా సక్సెస్ కాలేరు. 2 చేతులతో కొడితే మాత్రమే చప్పట్లు అవుతాయి. ఒక్క చేయితో ఎంత బలంగా కొట్టిన చప్పట్లు కావనేది మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆంధ్రాలో ఉండే లీడర్స్ అందరూ ఒకే తాటిపైకి వస్తే ఒక సునామీ, ఒక ఉప్పెన రానున్న 6 నెలల నుంచి సంవత్సరం లోపు మనం చూస్తాం. ఆ విధంగా ఎక్కడ నా యొక్క సెషన్ అవసరమైనా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నా గురించి నేను కొంత చెప్పుకుంటాను. నా పేరు వచ్చేసి లక్ష్మణ్. నేను గవర్నమెంట్ టీచర్ గా కావల్లో పనిచేస్తున్నాను. మేము ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తిని. క్యాస్ట్ ఓసీ అయినప్పటికీ డబ్బులు లేనటువంటి కుటుంబంలో పుట్టడం వల్ల ఎన్నో ఆర్థిక కష్టాలు ఎదుర్కోవడం జరిగింది. మా టీచర్స్ చిన్నప్పుడు బాగా చెప్పేవాళ్ళు, నేను చదువుకుంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ ఏదైతే ఉందో, మీ ఫ్యామిలీ చరిత్రని మార్చగల మొదటి వ్యక్తి నువ్వే అవుతావని చాలా సార్లు మా టీచర్ చెప్పినప్పుడు నేను ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడం జరిగింది సార్. అది నేను హైలీ ప్రొఫెషనల్ స్టూడెంట్ ని కాదు, అట్టని లో కాదు, యావరేజ్ గా 80% తో నేను ముందుకెళ్తూ ఉండే స్టూడెంట్ ని. ఎప్పుడు కూడా టీచర్ల దగ్గర మంచి అనిపించుకునే ఒక మంచి విద్యార్థిగానే ముందుకెళ్తూ ఉన్నాను. ఆ వెళ్ళే క్రమంలో చాలా పేద కుటుంబం అయినప్పటికీ మాకు జస్ట్ ఒక 70 సెంట్లు మాత్రమే పొలం ఉండేది. ఆ పొలంలో పండేటువంటి పంట చాలని పరిస్థితుల్లో మా అమ్మా నాన్న ఇద్దరు కూడా నిరక్షరాస్యులు, వాళ్ళకి ఎటువంటి ఇది తెలియదు. కానీ మా నాన్నకి ఒకటే ఇంటెన్షన్, నేను పడిన కష్టం మా పిల్లలు పడకూడదు, ఏమైనా సరే వీళ్ళని ఉన్న స్థితిలో చూడాలనేటువంటి ఆయన ఇంటెన్షనే నన్ను గవర్నమెంట్ టీచర్ గా మార్చింది. అలా అవే క్రమంలో 8th క్లాస్ లో ఉన్నప్పుడు మా నాన్నగారికి ఒక సివియర్ ఇది రావడం జరిగింది. దాదాపుగా అందరూ ఏమన్నారంటే వీళ్ళ ఫ్యామిలీ ఇంకా ఆగిపోయే పరిస్థితి, దాదాపు మా నాన్న చనిపోయే పరిస్థితుల దాకా వెళ్ళి దేవుడు దయ వల్ల బతకడం జరిగింది. ఆ ఇయర్ లో నా అటెండెన్స్ చూస్తే నేను 8th క్లాస్ లో, నేను ఇంటికి పెద్ద కొడుకుని, మేము ముగ్గురు, మా చెల్లెలు, మా తమ్ముడు. ఆ చిన్న వయసులో కూడా ఆ పని భారం మొత్తం నా మీదనే పడడం వల్ల మాకు అప్పట్లో మేకలు, గొర్రెలు చాలా ఉండే అనమాట, బర్రెలు, ఇవన్నీ ఉన్నా కూడా నాది ఇంటెన్షన్ ఒకటే, ఏమైనా సరే గెలవాలి, గెలిచి తీరాల్సిందే అనే ఇంటెన్షన్ తో దాదాపు 8th క్లాస్ లో ఒక సగం రోజులు మాత్రమే నేను స్కూల్కి వెళ్ళడం జరిగింది సార్. అంటే అటెండెన్స్ చాలా లో అటెండెన్స్. మా టీచర్స్ నా మీద ఇది ఉంచి ఏ విధంగా నేను ప్రమోట్ చేయాలి. లాస్ట్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు హిందీ టీచర్ షాక్ గురవడం జరిగింది. ఆ స్కూల్లో హిందీలో 2nd ప్లేస్ లో నిలవడం జరిగింది. కానీ నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నేనేదో పెద్ద తోపు అని కాదు, ఎప్పుడు కూడా మన లక్ష్యం వైపు మనం ఉండగలిగితే మనం ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాం. అలా ఆ తర్వాత 9th క్లాస్ నుంచి వింజమూరులో చేరడం జరిగింది. మా నాన్నగారు ఇక్కడ టీచర్స్ లేరా, నువ్వు చదువుకోవాలని చెప్పి ఇంజమూరులో చేర్చడం జరిగింది. అలా మెల్లమెల్లగా ఆ చేర్చినా కూడా ఆయన ఇంటెన్షన్ ఉంది, కానీ పాపం నేను గమనిస్తా ఉన్నా ఇంటర్మీడియట్ లో 5,000 రూపాయల ఫీజు కట్టడానికి, నోటెడ్ దిస్ పాయింట్ లీడర్స్,
రూపాయలు ఫీజు కట్టడానికి దాదాపుగా 30 మందిని అడగడం జరిగింది సార్. నాకే కల నిలబండి. ఒరేయ్! డబ్బు లేకపోతే పేదరికం ఇంత భయంకరంగా ఉంటుందా? ఏమైనా సరే నేను సక్సెస్ సాధించాలి. పేదరికం నుంచి మా కుటుంబాన్ని బయటేయాలి అని ఒక ఇంటెన్షన్‌తో నేను ముందుకు వెళ్ళే క్రమంలో ఇంటర్మీడియేట్‌ని కంప్లీట్ చేయగలిగాము ఎట్టకేలకు. మా కాలేజీలో దాదాపు 400 మందుంటే అందులో మా ఫ్రెండ్స్ కేవలం టాప్ బాగా చదువుకునేటువంటి ఒక 5, 10 మంది ఆ 100 మంది బాగా చదివే లిస్ట్ ఉంటే అందులో ఒక 5 మందిని ఎంసెట్ కూడా రాయలేకపోయాం. కారణం ఏంటంటే మా ఆర్థిక పరిస్థితులు. అంటే మా నాన్న, మా అమ్మ చెప్పే పరిస్థితి ఏందంటే ఇంక మనం చదివించలేని పరిస్థితి రాబోతా ఉంది. మేమైతే ఇంటర్మీడియేట్ దాకా చదివించగలిగాం. తర్వాత మేమేం చేయలేమురా అనే పరిస్థితులు, చేతులు ఎత్తేసిన పరిస్థితులు ఇంట్లో. అప్పుడు నేను ఒకసారి గమనిస్తే మా ఫ్రెండ్స్ అందరూ ఏం చెప్పారంటే మనం షార్ట్ కట్‌లో స్పీడ్‌గా ముందుకెళ్ళి మనం సక్సెస్ అవ్వాలంటే మనకొక మార్గం ఉంది. టీచర్ ట్రైనింగ్ కోర్స్. దీంట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఆషామాషీ విషయం కాదండి. దాదాపుగా అప్పుడు ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలు కలిసి ఉండేయి. కలిసి ఉండినప్పుడు 1,80,000 మందిలో మనం ఎగ్జామ్ రాస్తే ఓసీ ఓసీ క్యాండిడేట్స్ అయితే సీట్ రావాలంటే ఓపెన్ సీట్ రావాలంటే టాప్ 900 లోపల సీట్ ఉండాలి. ఎట్టకేలకు ఏమైనా సరే సాధించి తీరాలా, సావో రేవో దీంట్లోనే తేల్చుకోవాలని స్టార్ట్ చేసి 530 ర్యాంక్ కొట్టి పల్లెపాడులో చాలా తక్కువ నామినల్ ఫీజ్ 3,000 రూపాయల ఫీజుతో నేను ఎంటర్ అవ్వడం జరిగింది. అలా నా అదృష్టం కొంది నేను ఎప్పుడైతే 2 ఇయర్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వెంటనే గవర్నమెంట్ డిఎస్సి అనౌన్స్ చేయడం జరిగింది. అదొక సవాల్‌గా మారింది. ఎందుకంటే డిఎస్సి అంటే మీకు ఎవరైనా బీఎడ్ చేసి ఉండే వాళ్ళకి అర్థమవుతది. ఇది ఒక పెద్ద సవాల్. ఎంతోమంది మీ ఊర్లో డిఎస్సీలు రాని వాళ్ళు ఉంటారు. అప్పుడు మేము కూడా మళ్ళా ఒక సవాల్ని ఎదుర్కోవడం జరిగింది. మీరు నమ్మినా నమ్మకపోయినా లీడర్స్ ఆల్రెడీ మాకన్నా ముందు చాలా బ్యాచ్‌లు సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడా డిఎస్సి అని. మేము అప్పుడే దాంట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. నేను ఒకటే డిసైడ్ అయ్యాను. సావో రేవో దీంట్లోనే తేలిపోవాలి. ఏమైనా సరే ఈ ఇయర్ డిఎస్సిలో నా పేరు కనిపించాలి. లక్ష్మయ్య సార్ గవర్నమెంట్ టీచర్ అని వినిపించాలని ఉద్దేశంతో ఫస్ట్ ప్రిపరేషన్‌కెళ్ళినప్పుడు నెల్లూరులో ఆరోగ్యము కొన్ని రోజులు సహకరించక ఇంటికి రావడం జరిగింది. ఆ తర్వాత ఇలా కాదని కావలికి వచ్చి మీరు నమ్మని లీడర్స్ కమిట్మెంట్ అంటే ఒక పని మీద ఎలా ఉంటదో ఒకసారి ఇక్కడ మీరు గమనిస్తే అర్థమైపోతుంది. రోజుకి 16 అవర్స్ అంటే 16 గంటల సేపు నిరంతరం మా పని ఏందంటే మా రూమ్‌లో 5 మెంబర్స్ ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరు నిరంతరం చదువు తప్ప మాకు ఏమీ కనిపించలేదు. సంవత్సరం రోజులు ఒక కఠోర శ్రమ, కఠోర దీక్ష. కనీసము ఇంటికి కూడా ఎళ్ళలేదు లీడర్స్. ఏదన్నా అవసరమైతే మా నాన్నగారు వాళ్ళే వచ్చి పాపం నాకు డబ్బులు ఇచ్చిపోయేవాళ్ళు. అప్పుడు కూడా అప్పుడు ఆర్థిక పరిస్థితి ఇంటి దగ్గర మాకు గమనిస్తాను. కానీ ఏమైనా కొట్టి తీరాలి అనే ఒక దృఢ నిశ్చయంతో సంవత్సరం రోజులు కష్టపడిన తర్వాత నేను డిఎస్సి ఎగ్జామ్ రాయడం జరిగింది. ఆ డిఎస్సి ఎగ్జామ్‌కి మాకు పోస్టింగ్ ఇచ్చేదానికి సంవత్సరం రోజులు గ్యాప్ ఉంది సార్. మాకు దాదాపు 6 ఎకరాల పొలం ఉంది. నేను పొలంలో మా నాన్నోళ్ళతో చేరి బండ కష్టం చేయడం జరిగింది. ఎలా ఈళ్ళు ముందుకెళ్తున్నారు? ఎలా వ్యవసాయం చేస్తున్నారు? ఈ విషయాలు మొత్తం గమనించిన తర్వాత నేను ఒకటే నిర్ణయించుకున్నా. నేను ఏదైతే గవర్నమెంట్ జాబ్ సాధించిన తర్వాత మా నాన్న వాళ్ళకి ఈ కష్టం ఉండకూడదని అనుకున్నా. కానీ 2010లో గవర్నమెంట్ జాబ్ సాధించిన ఇప్పుడు 2024 ఈ రోజుకి కూడా మా నాన్న వాళ్ళు వ్యవసాయంలో ఉంటున్నారు. అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. మనం బాగా చదువుకుంటే గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోద్దని మన టీచర్స్ చెప్పారు గదా! టీచర్స్ చెప్పినట్టే చేసాం గదా! ఎక్కడ లైఫ్ సెట్ అవ్వట్లేదు. ఏంది కారణం అంటే చాలా మంది మా ఊర్లో బిజినెస్ చేస్తున్నారు. దాదాపు 50 మందికి కార్లున్నాయి. కోట్ల రూపాయల హౌసెస్ హైదరాబాద్‌లో ఉన్నాయి. కేవలం ఒక ఓటి బైక్ మీద ఎళ్ళే వ్యక్తిని నేనే. ఏమిటి కారణం అంటే జీవితాన్ని మార్చలేదు. మన యొక్క బోనస్ భవిష్యత్తును మార్చొద్దని వెస్టేజ్ తెలుసుకొని అప్పటి నుంచి వెస్టేజ్ చేయాలని మళ్ళా వెస్టేజ్ వైపుకి రావడం జరిగింది సార్. ఒకసారి ఆలోచించండి. నాకు నిరంతరం బిజినెస్ చేయాలనే ఆలోచన ఎందుకు మొదలయ్యాయంటే మా ఊరు వాళ్ళతో మొదలయ్యాయి. ఆ మొదలయ్యే క్రమంలో బిఫోర్ వెస్టేజ్ నేను ఒక చెప్పుల షాపు, బట్టల షాపు మా ఫ్రెండ్స్ అందరం కలిసి ₹1,00,00,000 పెట్టుబడి పెట్టి ఏరియా హాస్పిటల్‌కి అపోజిట్‌లో పెట్టడం జరిగింది. అప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ నా దగ్గరకొచ్చింది. నా దగ్గరకు వచ్చిన ఆ ఆపర్చునిటీని నేనైతే పెద్దగా బిలీవ్ చేయలేదు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాం. ఆల్రెడీ ₹1,00,00,000 పెట్టుబడి పెట్టి మేము బిజినెస్ చేస్తున్నప్పుడు ఇదిగో సబ్బు, ఇదిగో పేస్ట్, ఇదిగో షాంపూ అంటే మేము నమ్మదలుచుకోలేదు. కానీ నాకు ఏ జన్మలోనో మా వాళ్ళ పెద్దలో పుణ్యం చేసున్నారు కాబట్టి ఈ వెస్టేజ్ వచ్చి నాకు అంటుకునింది. ఎలాగా అంటుకునిందంటే ఆ ప్రొడక్ట్ వాడాను సార్. ఆ ప్రొడక్ట్ వాడిన తర్వాత ఆ ప్రొడక్ట్ చాలా ఎక్సలెంట్‌గా ఉండేదని మా మేడం గారు చెప్పడం ద్వారా సరే ఏమైనా సరే ఇదే ప్రొడక్ట్స్ గురించి మనం ముందుకెళ్దాం. నేను ఒకసారి మళ్ళా ఎంఎస్ సార్ గారు మళ్ళా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది ఒక మీటింగ్‌కి. లక్ష్మీ సార్ మీ ప్రొడక్ట్స్ నచ్చాయి సార్.
నచ్చితే దీన్ని నలుగురికి మీరు ఎందుకు చెప్పకూడదు? ఇది మంచే గదా! దీంట్లో ఏమన్నా ఇబ్బంది ఉందా? సరే సార్ నేను చెప్తాను సార్ అని చెప్పి అలా స్టార్ట్ చేస్తే మెల్లమెల్లగా స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేసిన ఎమ్మటే ఎవరికీ టీమ్ రాదు సార్. మీరు ఆ విషయాన్ని గమనించండి. స్టార్ట్ చేసిన ఎమ్మటే వచ్చేవి కష్టాలు. కొట్టి పంపిస్తా ఉంటారు మనల్ని. ఎందుకంటే నాకు టీచర్‌గా జ్ఞానం ఉంది గానీ, వెస్టేజ్ అంటే జ్ఞానం లేదు గదా! నేను స్టార్ట్ చేసినప్పుడు అందరి దగ్గరికెళ్ళి, మామ ఈ పేస్ట్ కొనుక్కోండిరా, ఇదిగో ఈ సోప్ కొనుక్కోండిరా మీకు డబ్బులొస్తాయి, నాకు డబ్బులొస్తాయి అంటే, డబ్బులు సోపులు కొంటే, పేస్టులు కొంటే డబ్బులొచ్చేదేందిరా అని వాళ్ళు ఎంతో మంది ఆహ్, కొనకపోగా నీకేమన్నా పిచ్చి పట్టిందా? నువ్వు చేసే ప్రొఫెషన్ ఏంటి? నీకుండే అర్హత ఏంటి? నువ్వు కష్టపడిన విధానం ఏంటి? నువ్వు చేసే జాబ్ ఏంటి? నువ్వేంది సబ్బులు పేస్టులు పట్టుకొని తిరగడం అని కొట్టి పంపిస్తుండేవాళ్ళు. అప్పుడు మనకి జనరల్‌గా ఏమవుద్ది సార్? ఛార్జింగ్ డల్లే వస్తది. ఎంటనే గురువు గారి కాడ నుంచి ఒక ఫోనొస్తది. ఎంఎస్ఆర్ సార్ కాడ నుంచి. "సార్, లక్ష్మయ్య సార్ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు?" అని చెప్పి ఎమ్మటే ఒక కాల్ చేసి, "ఖచ్చితంగా మీరు గెలుస్తారు సార్. మీరు నిలబడండి. నిలబడితే గెలుస్తారు సార్. మేము ఒక మీటింగ్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం సార్. కావలిలో మీ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేయండి" అంటే నేను ఎంతో ఉత్సాహంగా ఇన్వైట్ చేయడం కలిగింది లీడర్స్. కానీ ఏం జరిగిందంటే గురువు గారిని కావలికి ఇన్వైట్ చేశాం. వితిన్ 2 ఇయర్స్ బ్యాక్ జరిగిన విషయం ఇదంతా కూడా. అప్పుడు ఎంతో మందికి ఇన్వైట్ చేశాను సార్. ఒక్కరు కూడా రాలా. కానీ గురువు గారు మాత్రం హైదరాబాద్ నుంచి వచ్చున్నారు. నేను మా గ్రేట్ లీడర్ నరసయ్య సార్ నన్ను ఈ సిస్టమ్‌లోకి తీసుకొచ్చిన సారు. మేమిద్దరం మాత్రమే అక్కడ కూర్చొనున్నాం. మేము సార్‌కి మొఖాన్ని చూపించలేని పరిస్థితుల్లో ఉన్నాం. సార్ అనుకుంటున్నాడు, "ఏంది లక్ష్మయ్య సార్ వాళ్ళు నాతో మాట్లాడట్లేదంటే" నేను ఒకటే చెప్పిన, "సార్ నేనైతే నాతో ఎటువంటి తప్పు లేదు సార్. నేను ఖచ్చితంగా చాలా మందికి ఇన్వైట్ చేశాను. ఒక్కరు కూడా నేను రావట్లేదు సార్. బిజీ అంటున్నారు. ఫోన్‌లు ఆఫ్ చేస్తున్నారు. బ్లాక్ లిస్ట్‌లో పెట్టినారు. గందరగోళంగా ఉన్నారు సార్" అంటే సారొచ్చి కూల్‌గా భుజం మీద చేసి, "లక్ష్మయ్య సార్ మనము వెస్టీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయాం. అన్ కానీ ఇక్కడుండే వాళ్ళకి అర్థం కాలేదు. నో ప్రాబ్లమ్ సార్. మీరు నిలబడండి. మీరు నిలబడితే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు సార్" అని చెప్పి గురువు గారిచ్చినటువంటి ధైర్యం, గురువు గారిచ్చినటువంటి బ్లెస్సింగ్‌తో నేను నిలబడడం జరిగింది సార్. నిలబడి నేనలా మెల్లమెల్లగా మ్యాచ్ చేసుకుంటా పోతా ఉంటే నాకు టీమ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఎమ్మటే మీరొక విషయం చూడండి సార్. ఎవరు కూడా పరిగెత్తుకుంటూ వెస్టేజ్‌లోకి రారు సార్. మా సొంత బావగారు తిరుమలరావు సార్‌ని వెస్టేజ్ గురించి చెప్పినప్పుడు 8 మంత్స్ రాలేదు సార్. మా చెల్లెలు గూడా "అన్న ఇటాటియన్ని నాకెవరు తెలుసన్న ఈ గుంటూరులో మన ఊరు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇటాటియన్ని మాకు చెప్పొద్దన్నారు." 8 నెలల పాటు ఒక కఠోర తపస్సు చేసిన. ఎందుకు వాళ్ళని జాయిన్ జేయడానికి. కానీ నా వల్ల గాల. కానీ గురువుగారు ఒక మాట చెప్తుంటారు. "నువ్వు కన్విన్స్ అన్నా చెయ్యి, లేకపోతే కన్‌ఫ్యూజ్ అన్నా చెయ్యి" అని చెప్పి చెప్తుంటారు కాబట్టి, ఆ కన్విన్స్, కన్‌ఫ్యూజ్ అనే పదాలు ఉపయోగించి మా చెల్లికి అబద్ధం చెప్పి కోటప్పకొండ మీటింగ్‌కి కోటప్ప కొండకు మనం వెళ్తున్నామని చెప్పి నేను తీసుకెళ్ళడం జరిగింది సార్. అలా తీసుకెళ్ళిన తర్వాత మా చెల్లికి ఆ 2 రోజులు ఆ ప్రోగ్రామ్ విన్న తర్వాత ఒక్కసారి ఆలోచనకొచ్చింది. ఇక్కడ చిన్న చిన్న హౌస్ వైఫ్స్ లక్షల్లో ఇన్‌కమ్ సాధిస్తున్నారు. ఆయమ్మ 2,00,000 పైబడి ఇన్‌కమ్ సాధిస్తుంది. మా ఆయన మాత్రం రోజు మొత్తం వర్క్ చేసి ఉదయాన 9 గంటలు డ్యూటీకెళ్తే మా బావగారు నైట్ 12, 1 గంటకొస్తారు సార్. కానీ సంపాదించేది 25,000 నుంచి 30,000. ఇంత పెద్ద అవకాశం మా అన్నయ్య చెప్తే మనం ఇన్ని రోజులు దీన్ని ఇబ్బంది పెట్టామా ఇతన్ని అని అనుకోని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది సార్. అలా మెల్లమెల్లగా వాళ్ళందరూ స్టార్ట్ చేస్తూ వచ్చే క్రమంలో మా ఇన్‌కమ్ అనేది మెల్లమెల్లగా పెరుగుతా రావడం జరిగింది. ఆహ్, ఆ రూ. 30 కాస్త ఆ రూ. 30 స్టేటస్‌లో పెట్టినప్పుడు కూడా ఒక వింత ఒకటి జరిగింది సార్. మా ఫ్రెండ్స్ అందరికి స్టేటస్ పెట్టి నాకు రూ. 30 వచ్చింది వెస్టీజ్‌లో స్టార్టింగ్‌లో అని చెప్తే వాళ్ళందరూ కూడా చాలా మంది హేళన చేసి, "మామ ఈ రూ. 30తో ఏం చేద్దాంరా నువ్వు చాలా సాధించావు గదా! దీంతో మనం ఏం చేద్దాం చెప్పు" అని చెప్పి మళ్ళీ ఏదైనా వచ్చినప్పుడు వస్తున్నాడు ఆ సబ్బులు, పేస్టులు ఆయన తలకాయ తినేస్తారని చెప్పి పరిగెత్తుకుంటా ఎళ్ళిపోవడం. ప్రతి ఒక్కరి దగ్గర గేలి చేయడం. "వీడికేం పని లేదు. ఇది రెండో పిచ్చి పట్టింది. వీడికెవరో ఏదో చేశారు. చేతబడి లాంటిది చేసినట్టున్నారు." ఇట్లా రకరకాలు సార్. ఎన్ని రకాలుగా అనాలో అన్ని రకాలుగా అన్నారు సార్. వాళ్ళందరికీ నేను ఈరోజు హ్యాట్సాప్ చెప్తున్నాను సార్. ఎందుకు చెప్తున్నానంటే మనల్ని పొగిడే వాళ్ళ ద్వారా మనం వెస్టేజ్‌లో సక్సెస్ కాము. మనం ఎవరి ద్వారా సక్సెస్ అవుతామంటే మనల్ని రిజెక్ట్ చేస్తూ మనల్ని ఇబ్బంది పెడుతుంటారు. ఓళ్ళని గుర్తుపెట్టుకొని మనం సక్సెస్ అవుతాం సార్. అలా గుర్తుపెట్టుకునేటువంటి క్రమంలో అలా గుర్తుపెట్టుకోవడం ద్వారా ఈరోజు నేను మెల్లమెల్లగా ఎదుగుతూ రూ. 30 కాస్త 300 అయింది, 3,000 అయింది, 9,000 అయింది, 18,000 అయింది, 23,000 అయింది, 45,000 అయింది, 54,000 అయింది. అలాగే 75,000 అయింది. హైయెస్ట్‌గా 85,000 అయింది. ఇంకా నా హైయెస్ట్ ఇన్‌కమ్ 93,000 ఉంది. ఆ చెక్కు కనిపించకపోవడం వల్ల రూ. 85,000 చెక్ నేను పెట్టదు. కానీ నేను ఇదంతా ఇదవ్వట్లేదు సార్. నేను ఈరోజు దాదాపుగా 14 సంవత్సరాల నుంచి గవర్నమెంట్‌లో జాబ్ చేస్తున్నా. 3,600తో స్టార్ట్ అయిన నా జర్నీ 58,000 కాడ చాగుంది. ఫుల్ టైమ్ వెస్టేజ్. గుర్తుపెట్టుకోండి లీడర్స్.
జస్ట్ మనం ఏదైతే లేడీస్ చాలా మంది జూమ్ మీటింగ్ లో ఉన్నారు, సీరియల్స్ ఎక్కువగా చూస్తుంటారు. వాళ్ళు ఏడిస్తే వీళ్ళు ఏడుస్తుంటారు, వాళ్ళు నవ్వితే వీళ్ళు నవ్వుతుంటారు. ఆ యొక్క 2 గంటల సమయాన్ని ఏదైతే మా టీచర్స్ చాలా మంది పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటారు. జగన్ ఇలా చేశాడు, చంద్రబాబు నాయుడు అలా చేశాడు, మనకు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇలా చేశాడు, కేసీఆర్ ఇలా చేస్తాడు, పొత్తు గెలుస్తుంది, ఎన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుకునేటువంటి టీ టైంలో మాట్లాడుకునే సమయాన్ని నేను స్కూల్ అయిపోయిన వెంటనే ఎవరిని పట్టించుకోకుండా మెల్లమెల్లగా నిర్మించుకుంటూ వెళ్తే ఈ రోజు నాకు యావరేజ్న 70,000 నుంచి 90,000 మధ్య ప్రతి నెల వస్తా ఉంది సార్. పార్ట్ టైమ్ గా చేసే ఇక్కడ ఎందుకు ఇలా వచ్చింది, ఫుల్ టైమ్ గా చేస్తున్న జాబ్ లో ఎందుకు రాలేదంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ సార్. ఈ భూమి మీద ప్రతి మనిషికి 24 గంటలే. అది డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, టీచర్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ నేను దాదాపుగా 14 సంవత్సరాల క్రితం జాయిన్ అయినప్పుడు ఒక పర్సన్నే, ఈ రోజు ఒక పర్సన్నే. ఒక్క పర్సన్ కి ఎవరైనా ఎక్కువ శాలరీ ఇవ్వగలుగుతారా? ఇవ్వలేదు. కానీ నేను జాయిన్ అయినప్పుడు ఒక్క వ్యక్తినే ఈ రోజు 1 నుంచి వేల సంఖ్యలోకి కనీసం ఒక 3-4 వేల మంది టీం నాకు రావడం వల్ల ఏమైందంటే నా యొక్క పని గంటలు నేను పెంచుకునేటువంటి అవకాశం వచ్చింది సార్. ఆ 4,000 మందిలో ఫర్ ఎగ్జాంపుల్ 500 మంది పనిచేసినా, వాళ్ళు రోజుకి 1 గంట పనిచేసినా నా వర్కింగ్ అవర్స్ ఎన్ని గంటలు సార్? 500 గంటలు. అంటే పని గంటలు పెంచుకోగల అవకాశం మనకి వెస్టీజ్ లో మాత్రమే ఉంది. ఈ బిజినెస్ లో మాత్రమే ఉంది. ఎవరైతే ఎక్కువ పని గంటలు పెంచుకుంటారో వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ రావడం జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ గా జియో తీసుకోండి. జియో వాళ్ళు దాదాపు 12 కోట్ల మంది కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కసారి రీఛార్జ్ చేస్తేనే ఒక 4-5 వేల కోట్లు రావడం జరుగుతుంది. మాక్సిమం ఒక 2-3 వేల కోట్ల ఆదాయం రావడం జరుగుతుంది. వాళ్ళు ఏమన్నా పార పని, మట్టి పని ఏమైనా చేస్తున్నారు సార్? వాళ్ళు చేస్తున్న పని ఒక్కటే. వాళ్ళ యొక్క ఏదైతే ఇంటెన్షన్ ఉందో టీమ్ బిల్డింగ్, వర్క్ చేస్తావా, నెట్వర్క్ చేస్తావా? వర్క్ చేస్తే లేబర్ గా మారుతావు, నెట్వర్క్ చేస్తే లీడర్ గా మారుతావు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా నెట్వర్క్ చేద్దాం. ఇలా నెట్వర్క్ చేస్తూ క్రమంలో నేను ఎప్పుడైతే 85,000 రావడం జరిగిందో చూడండి లీడర్స్, ఒకప్పుడు నన్ను రిజెక్ట్ చేసిన పర్సన్స్ ఈ రోజు నా దగ్గరకు వచ్చి మామ నాకు టైం ఇస్తావా, ఇలా ఒక వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ టీచర్ ఉన్నాడు, అక్కడ ఒక లాయర్ ఉన్నాడు అంటే నాకు సమయం లేదు మిత్రమా, నేను ఈ రోజు మీటింగ్స్ పెట్టుకోవాలి, నీకు ఒంటరిగా ఆదివారం వచ్చిందంటే నా షెడ్యూల్ బిజీగా ఉంటుంది. ఎందుకంటే నాకు ఉండే టైం ఆదివారమే కాబట్టి నేను ఫుల్ టైం మీటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ రోజు నువ్వు చెప్పిన దగ్గరికి రావడానికి నేను సిద్ధంగా లేను. వాళ్ళు చాలా పశ్చాత్తాపడుతున్నారు. అరే నువ్వు ఫస్ట్ లో చెప్పినప్పుడు మేము వినలేదు, ఈ రోజు మాకు జ్ఞానోదయం అయ్యేసరికి నీకు టైం లేదు. ఇలా మీకు కూడా చాలా మంది చెప్తుంటారు లీడర్స్, మీరు అప్లైనర్స్ ఎందుకు చెప్తున్నారులే, రోజు వెంట పడుతున్నారులే, నేను లేకపోతే టీం లేదు అనేటువంటి గర్వంలో కానీ ఉన్నారా? ఖచ్చితంగా మీరే లాస్ పోతారు లీడర్స్. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఈ రోజు మీకు అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించండి. వినియోగిస్తే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వడం ఖాయం. మీరు ఒకటి ఆలోచించండి. ఈ రోజుల్లో ఒక గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తి వెస్టేజ్‌లోకి వస్తారా? రారు. కానీ క్లారిటీ ఇవ్వగలిగితే కలెక్టర్‌ని కూడా మనం వెస్టేజ్‌లోకి తీసుకురావచ్చు సార్. క్లారిటీ లేకపోవడమే. మీరేం చేస్తున్నారంటే చాలా మంది మేము గమనించిన విషయం ఏందంటే జాయిన్ అయిన మొదటి రోజే ఈయన వాడడు. ఎత్తుకెళ్తాడు, సబ్బు ఎత్తుకెళ్తాడు. మామ సబ్బు ఉంది వాడుకుంటావా? పేస్ట్ ఉంది వాడుకుంటావా? అంటే నేను ఎందుకు వాడుకుంటానురా? నేను ఆల్రెడీ XYZ బ్రాండ్‌లు వాడుకుంటున్నా. ఎందుకు వాడాలంటాడు. అలా కాకుండా వెస్టీజ్ అంటే ఏంది? నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంది? మన సురేష్ సార్ లాగా ఒక క్లారిటీ ఇచ్చి ఇది భారత్ యొక్క భవిష్యత్తు స్థితి గతిని మార్చబోతా ఉంది. ఇందులో ఈ యజ్ఞంలో మనము భాగం కావచ్చు అనే విషయాన్ని గాని మనం గాని వివరించగలిగితే ఈ సబ్బు ఏదైతే ఉందో ఈ సబ్బును నువ్వు వాడితే నీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, నీకు ట్రావెల్ ఫండ్ రాబోతుంది, నీకు కారు ఫండ్ రాబోతుంది, హౌస్ ఫండ్ రాబోతుంది, నీ 3 తరాల తలరాతని మార్చడానికి నువ్వు మార్చాల్సింది నీ సబ్బే అని చెప్పినప్పుడు ఆ వ్యక్తిలో మార్పు వస్తుందా లేదా లీడర్స్? ఖచ్చితంగా మార్పు వస్తుంది. అది చెప్పకుండా ఎళ్లి ఏదో సామాన్లు అమ్ముకునే వ్యక్తుల్లాగా మొత్తం వాళ్ళ ముందు పరిస్థితి ఇది సబ్బు, ఇది పేస్ట్, ఇది షాంపూ, ఇది సర్పు, ఇది టీ పొడి అనగానే ప్రొఫెషనల్స్ అందరూ దీంట్లోకి ఎంటర్ అవుతారు లీడర్స్? ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్ గారు లీడర్స్. ఎవరికైనా మనము నేర్చుకుంటూ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన చేస్తేనే మనందరం కూడా సక్సెస్ అవుతాం. ఎట్ట పడితే అట్ట చేస్తే దీంట్లో సక్సెస్ రాదు లీడర్స్. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆధార్ కార్డు ఇస్తే 5 లక్షలు వస్తుంది అనుకుంటున్నారు. ఆధార్ కార్డు ఇస్తే 5 రూపాయలు కూడా రాదు. ఎందుకు రాదంటే ఇది జగనన్నో చంద్రన్న పథకం లాంటి పథకం కాదు సార్. వెస్టీజ్ కూడా వన్ ఆఫ్ ద బిజినెస్. ఇది కూడా టేక్ టైం. ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో వెస్టీజ్ లోకి గట్టిగా డిసైడ్ అవ్వండి సార్. ఇప్పటి వరకు మీరు ఏదో చిన్న పనులు చేస్తుంటారు. ఒక లారీయో, ఒక బస్సు డ్రైవర్ గానో, లేకపోతే చిన్న కిరాణా షాపులు నడుపుకోవడం, ఏదేదో మీకంటూ ఒక పని ఉంటది. నాకంటూ కూడా ఒక పని ఉంది. దాని వల్ల ఏమి తెల్లారలేదు. తెల్లారుంటే ఇప్పటికే మనం లక్షలు సంపాదించాలా కదా సార్? కానీ అక్కడ లేదు అంటే దాన్ని పట్టుకొని ఇంకొక 10 ఏళ్ళు ఏళ్ళకన్నా 20 ఏళ్ళు ఏడకన్నా లేదు. ఎందుకంటే మన తాతల కాలం నుంచి చేస్తున్నారు. ఇంకొక విషయం తెలుసా లీడర్స్?
మన తాతలకి నెట్వర్క్ చేసే అవకాశం రాలేదు. నీకు మాత్రమే అవకాశం వచ్చింది. దేవుడు వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తాడు లీడర్స్. ఆ అవకాశాన్ని ఎవరైతే వినియోగించుకొని ముందుకెళ్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ రోజు మన టీంలోనే చూడండి సార్, ఎంత మంది, ఒక ఆయమ్మ, ఒక్కసారి ఆలోచించండి లీడర్స్, మీరు ఆ నెంబర్ లాగే చూస్తున్నారు. ఒక్కసారి ఆ 4.5 లక్ష తెచ్చి మనం ముందు పోస్తే లెక్కేయడానికి ఖచ్చితంగా ఒక 4-5 గంటలు పడుతుంది సార్. ఒక్కసారి ఆలోచించండి, ఒక చిన్న స్థాయిలో ఉండే ఆయమ్మ ఈ రోజు 4.5 లక్ష తీసుకుంటుంటే, మనలో కూడా చాలా మంది 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ పట్టాలు పొంది పిహెచ్లు పట్టుకుని 5,000, 10,000కి వాళ్ళందరి చుట్టూ తిరుగుతున్నాం. సార్ నాకు 5,000 వస్తే చాలు సార్, 5,000 ఇవ్వండి సార్ అని చెప్పి ధర్నాలు కూడా చేస్తున్న దౌర్భాగ్యం మనం గమనిస్తా ఉన్నాం సార్. అంటే నీ యొక్క శక్తిని నువ్వు గమనించట్లేదు, నీ యొక్క యుక్తిని నువ్వు గమనించట్లేదు, ఏదో విధంగా బతికిపోదాం అనుకుంటావు సార్. నువ్వు గెలవడానికే పుట్టావు, మనందరం కూడా గెలవడానికే పుట్టాం. ఈ భూమి మీద ప్రతి ఒక్కరు గెలవడానికే పుట్టారు. ఎలా అంటే మనందరం గెలిస్తేనే ఈ భూమి మీదకి వచ్చాం. ఎందుకో తెలుసా సార్, కోట్ల వీర్య కణాలు అమ్మ గర్భంలోకి వెళ్ళినప్పుడు అందులో ఎన్నో చచ్చిపోతే పోరాటం చేసి 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 బయటకు వచ్చినటువంటి వ్యక్తివి నువ్వే సార్. అంటే నీ గెలుపు పుట్టుకలోనే నీ గెలుపు ఉన్నప్పుడు బయట వచ్చే చిన్న చిన్న సమస్యలకి నువ్వెందుకు భయపడుతున్నావు సార్? ధైర్యంగా ముందుకెళ్ళగలిగితే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు సార్. ఈ వెస్టేజ్ మార్కెటింగ్ లో మనకు ఉండాల్సింది ఏంటంటే నమ్మకం. మనకి 2 ఉంటాయి సార్, ఒకటి నమ్మకం, ఒకటి భయం. 2 కూడా 50-50% ఉంటాయి. నువ్వు దేనికైతే సపోర్ట్ చేస్తావో అది గెలుస్తుంది. ఏమైనా సరే నేను గెలుస్తా, నమ్మకం. ఎవడు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, నేను గెలిసే తీరుతా. ఒక రోజు నా చరిత్ర రాసి చూపిస్తా. సక్రమంగా లేని చేతి రాతనే రుద్ది రుద్ది రాస్తే మారినప్పుడు నువ్వు తలుసుకుంటే నీ తలరాత ఎందుకు మారదు సార్? నిన్ను ఈ భూమి మీద సక్సెస్ కాకుండా ఆపగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నువ్వు మాత్రమే సార్. ఎవ్వరు నిన్ను ఆపలేరు. నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతావు. ఎందుకంటే ఈ రోజు మమ్మల్ని చూడండి, మేము పార్ట్ టైం గా చేస్తేనే 85,000 తీసుకుంటుంటే ఆశామాషి విషయం కాదు సార్, నాటే జోక్ సార్. ఒక్కసారి ఆలోచించండి, బయట ఎంతో మందికి 5-10,000కి మగ్గిపోతున్నారు సార్. ఈ భూమి మీద కోటీశ్వరులు చేయడానికి కోటి మార్గాలు ఉన్నాయి సార్. కానీ పేదవాడిని కోటీశ్వరుని చేయడానికి ఉన్న ఏకైక మార్గం వెస్టీజ్ మాత్రమే అని మేము నమ్మాం. మేము ముందుకెళ్తున్నాం, మనందరం అసోసియేషన్ లో ముందుకెళ్తున్నాం. మీరు కూడా ముందుకెళ్ళండి సార్. అలాగే ప్రతి వ్యక్తి కూడా సక్సెస్ కావాలి. మీరు ఏదైనా ఒక పని ఒక రోజులో జరిగిపోదు, ఒక నిమిషంలో జరిగిపోదు. కానీ నువ్వు ఒక నిమిషంలో తీసుకున్న నిర్ణయం మాత్రం రానున్న 3 నుంచి 5 సంవత్సరాల్లో నీ తలరాతని మార్చబోతుంది సార్. మనం ఎందుకు వెస్టేజ్ లోకి వచ్చాం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి సార్. ఏదో వచ్చాం, సబ్బు కొన్నాం, పేస్ట్ కొన్నాం అంటే 3 నుంచి 6 నెలల తర్వాత వాళ్ళు ఈ కంపెనీలో ఉండరు సార్. మీతో ఎవరైతే కమిటెడ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళకి ఏమేమి డ్రీమ్స్ ఉన్నాయో వాటినన్నిటిని ఒక చార్ట్ మీద నిరభ్యంతరంగా రాపిండి సార్. థింక్ బిగ్, పెద్దగా ఆలోచించండి, చిన్న చిన్న ఆలోచన చేయొద్దు. చిన్న ఆలోచనలు నేరం అని చెప్పి నేను చెప్పడం కాదు సార్, అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు. అంటే ఆలోచన పెద్దగా చేస్తే మన సక్సెస్ కూడా పెద్దగా వస్తుంది. మనం తీసుకున్న నిర్ణయం వల్ల మన జీవితం మారిపోబోతుంది. 3 నుంచి 5 సంవత్సరాల తర్వాత ఇప్పటి వరకు నీకు ఏం లేవు, ఒక మంచి బ్యాంక్ బ్యాలెన్స్, ఒక మంచి ఇల్లు, ఒక మంచి కారు, నలుగురిలో హోదా, కొన్ని వేల మందిని సక్సెస్ చేయగల అవకాశం మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎందుకు ముందుకెళ్ళకూడదు సార్? ఇలా ప్రతి వ్యక్తి కూడా ముందుకెళ్ళగలిగితే మనం ప్రతి ఒక్కరం కూడా సాధించగలుగుతాం. వెస్టీజ్ లో ఎవరైనా జాయిన్ అయ్యారంటే చాలా 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 అనుమానాలు ఉంటాయి. స్టార్టింగ్ లో బ్యాగ్ పట్టుకొని పోవడానికి ఇబ్బంది, డ్రెస్ కోడ్ వేసుకోమంటే డ్రెస్ కోడ్ వేసుకోరు సార్. ఇంటి దగ్గర నుంచి డ్రెస్ కోడ్ వేసుకొని రండి అయ్యా స్వామి అంటే డ్రెస్ కోడ్ తీసుకొచ్చి బ్యాగ్ లో మడిసి పెట్టి అక్కడికక్కడ డ్రెస్ కోడ్ వేసి మళ్ళా షిఫ్ట్ చేసి మళ్ళా ఇంటికి వెళ్ళిపోతారు సార్. ఇక్కడ మనం ఏమన్నా గంజాయి వ్యాపారం ఏమన్నా చేస్తున్నామా సార్? ఒకసారి ఆలోచించండి సార్. ప్రొఫెషనల్ బిజినెస్ సార్. గ్రేట్ గా ఫీల్ అవుతున్నా. నేను వెస్టేజ్ లో ఉన్నందుకు గర్వపడుతున్నా. ఎందుకంటే నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే డ్రెస్ కొడుతూ వస్తా. అడుగుతాడు ఎవడొకడు, ఏంది మావా ఈ డ్రెస్ అంటాడు, ఇది వెస్టేజ్ రా అని చెప్తే వాడు మనకు ఒక ఐడియా ఇస్తారు సార్. మీకు అర్థం కావట్లేదు, ఇది సీక్రెట్ గా భార్యకి తెలియకుండా భర్తకు తెలియకుండా భార్య చేసే బిజినెస్ కదా సార్. ఇట్ ఇస్ ద ఫ్యామిలీ బిజినెస్. ఫ్యామిలీ మొత్తం కలిసి చేస్తే నీ సక్సెస్ ని ఎవరు ఆపలేరు సార్. కొంతమంది ఏమంటున్నారంటే, సార్ నేను బాగా కష్టపడుతున్నాను సార్, మా అప్లైన్ నాకు సహకరించడం లేదు సార్, నా డౌన్ లైన్ అసలు నా మాటే అయినట్లేదు సార్. ఏం సార్ అప్లైన్ డౌన్ లైన్ ఈ కథ కాంక్షను? ఈ బిజినెస్ ఎవడికి కావాలి సార్? నాకు కావాలన్నప్పుడు ఈ బిజినెస్ లో ముందు అడిగేయాల్సింది ఎవరు సార్? మీ అప్లైన్ సహకరించలేదు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ పైన అప్లైన్ లేరా, ఆ పైన అప్లైన్ లేరా, డౌన్ లైన్ సహకరించలేదు అనుకుందాం. అతను కాకపోతే ఇంకొక అతను సార్ ఒక నలుగురినే జాయిన్ చేస్తారు సార్. ఆ నలుగురి దగ్గరికి ఆరతులు కర్పూరాలు ఎత్తుకెళ్ళి నువ్వు రావాలి అని చెప్తుంటారు. అది కాదు సార్. ఎంత మంది అవసరమైతే అంత మందిని జాయిన్ చేయడానికి సిద్ధంగా ఉండదు సార్. ఇక్కడ ఏం చేస్తున్నాం, జస్ట్ వాళ్ళ షాప్ ను మార్పిస్తున్నాం. ఇక్కడ ఎవరైనా మనిషి డబ్బు కట్టిస్తున్నావా? పెట్టుబడి పెట్టేది లేదు, పెట్టించేది లేదు సార్. అలాగే మనం కూడా
ఒక విషయాన్ని గమనిస్తే బిచ్చగాడిని బిలీనియర్ చేయగలిగినటువంటి శక్తి ఈ వెస్టేజ్ ఉంది సార్. అలాగే గంజి తాగేవాడిని సైతం బెంజిలో తిప్పగల శక్తి కూడా ఈ వెస్టేజ్ ఉంది. ఆ విషయాన్ని మీరు అందరం గమనిస్తున్నారా లేదా? గమనించారు సార్. చాలా మంది బిచ్చగాళ్ళు విక్టోరీ సెల్వి గుడి దగ్గర ఉండే 2 బిచ్చగాళ్ళని జాయిన్ చేస్తే వాళ్ళిద్దరు కూడా ఈ రోజు దాదాపుగా 60-70 వేలు ఇన్కమ్ తీసుకుంటున్నారు సార్. ఒకసారి ఆలోచించండి. కొంతమంది అంటారు సార్ నేను దీన్ని ఫుల్ టైం చేస్తాను సార్, కొంతమంది అంటారు దీన్ని పార్ట్ టైం చేస్తాను సార్. నువ్వు ఫుల్ టైం చేసావా పార్ట్ టైం చేసావా మ్యాటర్ కాదు సార్, దీన్ని హార్ట్ టైం గా చేయగలుగుతున్నావా లేదా, చేసే 2 గంటలు దాని మీద శ్రద్ధాశక్తులు పెట్టగలిగి ఆ వెస్టేజ్ బిజినెస్ కి టైం ఇవ్వగలుగుతున్నావా లేదా. నువ్వు వేసిన పంట తోటకూర పంట కాదు సార్, నువ్వు వేసిన పంట మామిడి పంట. తోటకూర పంట కానీ వేస్తే అది 3 నెలలకు 2 నెలలకు వస్తే కోసుకుంది అంటాం, అలా పోతా ఉంటది. కానీ మనం వేసే పంట కూడా బయట తోటకూర పంటలే, అన్ని కూడా జాబులన్నీ కూడా. మనం వేస్తుంది ఇక్కడ మామిడి పంట. మామిడి పంట కొంత సమయం తీసుకుంటుంది సార్. 3 నుంచి 5 సంవత్సరాల దాకా దాన్ని కాపాడుకుంటూ వస్తే నీ తరతరాలు మామిడి పండ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది సార్. వెస్టీజ్ కూడా అంతే. స్టార్టింగ్ లో 100% కష్టపడతావు డిస్ట్రిబ్యూటర్ గా, నీకు వచ్చే ఇన్కమ్ 10% ఉంటుంది. ఒక్కనొక దశలో నీకు వదిలేయాలనిపిస్తుంటది, అయినా వదలొద్దు. దీంట్లో సక్సెస్ ఉంది. లేవు ఎవరితో మీరు ఉంటే సక్సెస్ అవుతారంటే సక్సెస్ అవుతున్న లీడర్ తో మాత్రమే ముందుకెళ్ళండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వడం మాత్రం ఖాయం సార్. నిన్ను నువ్వు నమ్ముకుంటే లీడర్ అవుతావు, పక్క ఓని నమ్ముకుంటే లేబర్ అవుతావు. దీన్ని డూ ఆర్ డై అన్నట్టుగా చేయాలి సార్. ఏమైనా సరే నేను చనిపోయే లోపల కొద్ది మందికి ఆదర్శం అవ్వాలి, ఖచ్చితంగా సాధించి తీరుతాను. మనం చరిత్రలు చదువుతూ పోకూడదు సార్, మనం చరిత్ర సృష్టించాలి. నాకు బాగా నచ్చినటువంటి కొటేషన్ నా వాట్సాప్ స్టేటస్ లో కూడా మీరు చూస్తే ఇదే ఉంటది. ఎందుకంటే మనం నిరంతరం రగులుతూ ఉండాలా. ఎలుగుతున్న దీపమే నలుగురిని ఎలిగిస్తుంది అన్నట్టుగా మనం ఎప్పుడు రగులుతూ ఉంటేనే మనం కూడా మనకు వచ్చే వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే వస్తారు సార్. నాకు ఇంకా బాగా నచ్చిన ఒక కొటేషన్ ఏంటంటే, కెరటం నాకు ఆదర్శం పడినందుకు కాదు, పడినా మరలా 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 లేచినందుకు. ఎన్ని సార్లు పడినా కెరటం మరలా లేస్తుంది. నువ్వెందుకు సార్ ఒకసారి టీం పడిపోతే డీలా పడుతున్నావు? లే బయలుదేరు. ఎట్లా టీం పడిపోయినా అంతకు మించిన టీమును తయారు చేయగల శక్తి నీలో ఉందన్న విషయం గమనించు. ఈ రోజు నీ టీం పడిపోతుందంటే అది చెత్త. ఆ చెత్త ఇప్పుడే ముందు నీలో నుంచి లేకుండా పోయిందనే విషయం నువ్వు గమనించు. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవ్వడం మాత్రం ఖాయం సార్. మనము కుదిరితే పరిగెత్తు లేకుంటే కుదిరితే పరిగెత్తు లేకుంటే నడువు, అది చేత కాకుంటే దొల్లుతూ పో అని చెప్పి శ్రీశ్రీ గారు చెప్పడం జరిగింది. ఈ సృష్టిలో జీవం ఉన్నది ఏది కూడా ఆగిపోవడానికి వీల్లేదు, అది ఒడివడిగా నీతో పరిగెత్తునే రక్తంతో సహా అని చెప్పడం జరిగింది సార్. అంత అసలు ఒక విషయం ఆ కొటేషన్ విన్నప్పుడు బ్లడ్ మరగడం ఖాయం సార్, బ్లడ్ మరగడం ఖాయం. ఒకసారి ఆలోచించండి సార్. స్వామి వివేకానంద దగ్గర ఒక మాట అన్నారు, అది నాకు చాలా బాగా ఇదవుతా ఉంది. ఏంటంటే ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే దాని అర్థం ఏంటంటే శక్తి అంతా నీలోనే ఉంది, నువ్వు ఏమైనా చేయగలవు, ఏమైనా సాధించగలవు. కాకపోతే నువ్వు చేయాల్సింది ఏంటంటే అనుకోవడం మాత్రమే. అనుకోవడం కూడా ఎలా అనుకోవాలంటే బలంగా అనుకోవాలి సార్. బలంగా అనుకున్న ప్రతి వ్యక్తి కూడా ఈ భూమి మీద సక్సెస్ అవుతున్నారు. ప్రతిదీ కూడా ఈ భూమి మీద అసాధ్యం అంటూ ఏమీ లేదు సార్. అంతరిక్షంలోకి పోయేస్తున్నారు, ర్యాకెట్లు కనుక్కుంటున్నారు, విమానాలు కనుక్కుంటున్నారు. ఇవన్నీ కూడా ఒకప్పుడు సాధ్యమే సార్. నీటి నుంచి దీపాలను వెలిగిస్తామంటే చాలా మంది ఎగతాళి చేశారంటే నీటి నుంచి దీపాలు ఎలా వెలుగుతాయి? ఈ రోజు దీపాలని నీటి నుంచి వెలుగుతున్నాయా, ఎక్కడి నుంచి వెలుగుతున్నాయి సార్? ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ లో గ్యాస్ వచ్చినప్పుడు అందరూ ఎగతాళి చేశారు, మా ఊరు దగ్గర కూడా. ఈ రోజు గ్యాస్ లేదంటే ఎగతాళి చేస్తున్నారు. ఏదైనా కూడా ప్రతి ఒక్కటి కూడా హేళనతోనే స్టార్ట్ అవుతుంది సార్. విమర్శించబడ్డ వాళ్ళ విగ్రహాలే ఉన్నాయి కానీ ప్రశంసించబడ్డ వాళ్ళ విగ్రహాలు ఎక్కడన్నా ఉన్నాయా సార్? ఒకసారి చూడండి, ట్యాంక్ బండ మీద మీరు చూస్తే ఆ ట్యాంక్ బండ మీద ఉన్నటువంటి ప్రతి విగ్రహం కూడా విమర్శించబడ్డ వ్యక్తి యొక్క విగ్రహమే. ఆ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించుకోవాలి. ఎవరికైతే డ్రీమ్ లేదో ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తితో సమానం అని చెప్పి పెద్దోళ్ళు చెప్తున్నారు సార్. ఒకసారి ఆలోచించండి. డ్రీమ్ లేకుండా మనం ఈ భూమి మీద బతకడం అవసరమా సార్? ప్రతి ఒక్కరికి కూడా డ్రీమ్ ఉండాలి సార్. డ్రీమ్ బతకడం అంటే ఏదైనా బతుకు సార్. కుక్క కూడా బతుకుతా ఉంది. కుక్క బతికి నేను బతికితే దానికి ఏమైనా తేడా ఉందా సార్? కుక్క బతికినట్టు మనం బతకడం లేదు. ఒకసారి ఆలోచించండి. ఒకటే అన్నారు మన అంబేద్కర్ గారు, నువ్వు మేకలాగా ఉంటావా సింహం లాగా ఉంటావా? మేకలను మాత్రమే బలిస్తున్నారు, ఎక్కడైనా సింహాలను బలిచ్చినట్టు చరిత్ర లేదు. ఎందుకంటే నువ్వు సింహం లాగా బతికితే నిన్ను అడ్డుకోవడానికి ఏ వ్యక్తి రారు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఒక సింహం లాగా వెస్టీజ్ ని గర్వంగా చెప్పండి సార్. మనం ఫ్యూచర్ లీడర్స్. ఈ రోజు మనం జిఎస్టీ కడుతున్నాం, ట్యాక్స్ కడుతున్నాం. ప్రతి ఒక్కరికి మన దేశంలో రూపాయి యొక్క విలువని పెంచగలిగిన వ్యక్తి ఎవరంటే నెట్వర్కర్, అందులో ఎవరంటే వెస్టీజియన్. కాబట్టి బలమే జీవనం, బలహీనతే మరణం. ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకెళ్ళండి, ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ తీసుకోండి. ఇలా మనం చెప్పుకుంటా పోతే సాయంత్రం దాకా కూడా మాట్లాడుకోవచ్చు. ఇలా నేను మీ అందరికి ఇచ్చేటువంటి ఒకే ఒక లాస్ట్ అండ్ ఫైనల్ డెసిషన్ ఏంటంటే నెవర్ గివ్ అప్ వెస్టీజ్, నెవర్ గివ్ అప్ వెస్టీజ్. మనము
వెస్టేజేలోకి రావడం ఒక అదృష్టం అయితే మనందరం ఎక్కడున్నామో తెలుసు సార్, వజ్రాల గనిలో ఎంఎస్ఆర్ సార్ అసోసియేషన్ లో ఒక అకుంఠిత దీక్షతో ఈ ఈ భారతదేశంలో పేదరికాన్ని తరిమి కొట్టాలా, ఉద్యోగ నిర్మూలన చేయాలా, అండర్లైన్ దిస్ పాయింట్, నిరుద్యోగ నిర్మూలన కాదు, ఉద్యోగ నిర్మూలన చేయాలా, జాబ్ ఫ్రీ చేయాలా. ప్రతి ఒక్కరు కూడా ఉదయం 9 గంటలకు పోయి 5 గంటలకి క్యారేజ్ పట్టుకొని సర్దుకూడు తిని రాకుండా ఏమైనా సరే మనం దాన్ని పక్కకు తీసేసి ఇతన్ని ఒక అద్భుతమైన వ్యక్తిగా మార్చాలి. కంఫర్ట్ జోన్ లో నుంచి బయటికి తీయాలి. ప్రతి ఒక్కరిని సక్సెస్ చేయాలి. కాంప్రమైజ్డ్ లైఫ్ నుంచి బయటికి తీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాంప్రమైజ్డ్ అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక 1000 రూపాయలు షర్ట్ చూస్తాం, బాగా నచ్చుద్ది, జేబులో చూస్తే 500 ఉంటది, ఇదే కలరు ఇదే ఇదితో 500తో ఉందని మళ్ళీ అడుగుతాం. అంటే అది కాంప్రమైజ్డ్ లైఫ్ కదా సార్. ఎప్పుడైతే నువ్వు వెస్టేజ్ లో 3 నుంచి 5 లక్షలు తీసుకుంటావో నీ యొక్క కార్డు తీసుకెళ్లి నీకు ఎంత కావాలో అంత షాపింగ్ చేసుకోమని మన ఫ్యామిలీకి చెప్తే ఆ ఊహ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి సార్. అది వెస్టేజ్ లో ఉందా లేదా, ఇప్పటికి చాలా మంది చేస్తున్నారా లేదా. చాలా మంది లీడర్స్ గెంజి తాగలేని పరిస్థితుల్లో ఈరోజు సలీం సార్ ఒకసారి చూడండి సార్, 36 లక్షల అప్పుల నుంచి వచ్చిన సలీం సార్ నిన్న బెంజ్ కార్ ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 2 కోట్ల పైబడి ఇల్లు కట్టడం జరిగింది. పాల ప్యాకెట్ కూడా లేనటువంటి వడ్డెమాన్ శ్రీనివాస్ గారు ఈ రోజు 10 లక్షలు తీసుకోవడం జరిగింది. ఒక క్యాబ్ డ్రైవర్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు 10 లక్షలు తీసుకొని బెంజ్ కార్ నడుపుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కనాటి చరిత్ర కాదు సార్. పూర్ణిమ సింగ్ ఒక స్టూడెంట్, అనాథాశ్రమంలో ఉన్న స్టూడెంట్ ఈ రోజు 3 lakhs ప్లస్ తీసుకుంటున్నారు. మనీషా డిగ్రీ స్టూడెంట్ ఈ రోజు 82,000. అలాగే మనం తీసుకుంటే జ్యోతి మేడం ఎంబీఏ స్టూడెంట్ ఈ రోజు 2,07,000. ఒకసారి ఆలోచించండి సార్, వాళ్ళకి వచ్చేది నెల డబ్బులు సార్, 2 లక్షలు సార్. ఈ రోజు 2 లక్షలు వస్తున్నాయంటే రానున్న 3 నుంచి 5 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది, 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది, ఒక్కోసారి ఊహిస్తేనే ఎంత డ్రా చేయబోతున్నాం. మనకి రెవల్యూషన్ ఇండియాలో స్టార్ట్ అయింది. ఈ రెవల్యూషన్ లో మీరు కానీ పాలు పంచుకున్నారంటే ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు సార్. థ్యాంక్ యూ వెస్టీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెస్టీజ్. థ్యాంక్ యూ సార్ లక్ష్మణ్ సార్. వండర్ఫుల్ స్పీచ్ సార్. అసలుకి వేరే లెవెల్ సార్ స్పీచ్. అందుకే సార్ మీతో మాట్లాడించింది. ఇన్స్పిరేషన్ ఉంది సార్ మీ స్టోరీ. మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఒక్కొక్క బుల్లెట్ లాగా ఉంది సార్. మీరు చెప్పిన ప్రతి పాయింట్ అందులో ఫస్ట్ గా నా ఫీడ్బ్యాక్ ఇచ్చి నేను వెళ్తాను సార్. ఎందుకంటే నాకు తెలిసి ఫీడ్బ్యాక్ ఇచ్చేదానికి నాకు టైం ఉండకపోవచ్చు, వీళ్ళంతా అంత ఎక్సైట్ గా ఉంటారు. మీరు చేసిన దాంట్లో హైలైట్ గా నాకు అనిపించింది సార్, చాలా ఉన్నాయి బట్ 2 పాయింట్లు ఏంటంటే, వస్తే కూలీగా మారుతాం, నెట్వర్క్ చేయండి, మీరు బిజినెస్ మ్యాన్ గా మారుతారు అన్నారు సార్. ఇది నిజం సార్. ఆ అవకాశం మనందరికీ ఉంది లీడర్స్. సో వర్క్ చేసి కూలీగా మారే కన్నా నెట్వర్క్ లో ఉంటే మనం చాలా బిజినెస్ మ్యాన్ ఎదగడానికి అవకాశం ఉంది సార్. రెండోది అతి ముఖ్యమైన లీడర్స్ అందరు గమనించాలి. మీరు సార్ చెప్పింది ఏంటంటే ఫుల్ టైమా పార్ట్ టైం అని కాదు, హార్డ్ టైం చేయమంటారు సార్. ప్రతి మీటింగ్ లించ్ అవుతారు. నిజం ఏంటంటే ఇదే లీడర్స్ సార్ చేస్తుంది కూడా అదే. పార్ట్ టైం ఫుల్ టైం పక్కన పెడితే హార్డ్ టైమ్ సార్ చేయడం వల్ల ఎంత సక్సెస్ వస్తుంది. సో ఈ ఒక్క వర్డ్ గుర్తు పెట్టుకుందాం మనం అందరమే. హార్డ్ టైమ్ గా చేయడానికి ఇక నుంచైనా ప్రయత్నించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఫీడ్బ్యాక్ చేస్తుంది సార్ లక్ష్మణ్ సార్. ఓకే లీడర్స్, కొంచెం మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఫీడ్బ్యాక్ సార్ ఇప్పుడు చెప్పిన ప్రతి మాట కూడా వేరే లెవెల్ ఉంది. ఇది మీరు తీసుకుని సక్సెస్ అవ్వాలని కోరుకున్నాం. 1 by 1 స్పీడ్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. విజయ్ కుమార్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్, గూడూరు సార్, సమన్ సార్ టీం సార్. సార్ గుడ్ మార్నింగ్ విజయ్ సార్, బాగున్నారా? గుడ్ మార్నింగ్ సార్. బాగున్నాం సార్. సార్ని మనం ఇన్స్పైర్ గా తీసుకోవాలంటే ఎంఎస్ఆర్ గురూజీ మనకు ఫస్ట్ గురూజీ, మాకు రెండో గురూజీ అంటే లక్ష్మణ్ సార్. ఎందుకంటే మా కోసం గూడూరు, వెంకటగిరి, తిప్పార్పాడు ఎక్కడ పిలిస్తే అక్కడికి అడక్క ముందే మా కోసం వచ్చి టెస్ట్ మూనీలు ఇస్తుంటారు సార్. సార్ ఇందాక చెప్పారు కదా సార్, కెరటాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ మనం దేనికి వెనక గేయకూడదు అని చెప్పారు సార్. చాలా బాగా చెప్పారు. అలాగా టీం వస్తుంటుంది పోతుంటుంది కానీ హార్ట్ఫుల్ గా మనం వర్క్ చేస్తే మనం సాధిస్తామని చాలా బాగా చెప్పారు సార్. కానీ మనకి చాలా ఏంటంటే లక్ష్మణ్ సార్ అందరికీ ఇన్స్పిరేషన్ సార్. మాకు మాత్రం చాలా బాగా ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు త్వరలో 1,00,000 కొట్టాలి, మా టార్గెట్. 100% సార్, 100%. మీకోసమైనా కొడతాను సార్, మా కోసం కాకపోయినా ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ కిరణ్ రవి సార్ టీం సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మీ స్పీచ్ ఎక్సలెంట్ సార్. మేము చాలా హ్యాపీగా ఉన్నాను నేను పర్సనల్ గా.
మీరు అన్నారు ఇక్కడ మనం పెట్టేది జీరో ఇన్వెస్ట్మెంట్ లేదనేది ఒకటి. రెండోది వచ్చేసి మీరు చాలా ఇన్వెస్ట్మెంట్ చేశారు, అక్కడ బిజినెస్ లాస్ అయ్యారు, ఇక్కడ ఎటువంటి లాస్ లేదని చెప్పారు. ఇంకొక మాట ఏం చెప్పారంటే, ఇది మనం వేసేది తోటకూర పంట కాదు, మామిడి పంట అని చెప్పారు. మీరు అన్నట్లు 2 నుంచి 5 years ఇక్కడ మనం నిలబడి చేస్తే, ఫుల్ టైం అవ్వచ్చు, పార్ట్ టైం అవ్వచ్చు, మనం మనసు పెట్టి చేస్తే సక్సెస్ అవుతామని చెప్పారు సార్. అది చాలా నచ్చింది సార్ నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ సురేష్ సార్ సార్ గుడ్ మార్నింగ్. సురేష్ సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. అడిగినమ్మటే ఇచ్చారు. సార్ ఎన్నిసార్లు అయినా చేద్దాం సార్, అందరం కలిసి చేద్దాం. మీరు వస్తున్నారు, మేము వస్తాం, అంతే దర్శాలంటే. ఖచ్చితంగా చాలా పవర్ఫుల్. మార్నింగే వేరే లెవెల్కి తీసుకెళ్లిపోయారు. మా వాళ్ళు మొత్తం నిద్రపోయే వాళ్ళు లేపారు. ఆడ మీ మాటలింటే ఆ పక్క మీద ఉన్న వాళ్ళు గులికిపోయేట్టు చేశారు. మా స్కూల్లో టీచర్స్ కూడా అంటున్నారు సార్, మేము కూడా పాఠాలు చెప్పుకోవాలా లేదంటున్నారు. అంతే, తగ్గేదే లేదని చెప్పండి. నేను అవన్నీ సంబంధం లేదు, నాకు నేను అందించాల్సిందే, మీ ఇష్టం అని చెప్తున్నాను. మీరు కూడా వాయిస్ పెంచుకోమని చెప్పారు. అదే ఓకే వెరీ గుడ్ సార్. సో యాక్చువల్ గా మేము కొత్తగా జూమ్ కి ఇట్లా స్టార్టింగ్ నుంచి కాకుండా కొంచెం కొత్తగా తీసుకెళ్తున్నాం సార్. ఎందుకంటే స్పీకర్ మాట్లాడే టైంలో యాక్చువల్గా కొన్నిసార్లు ఏంటంటే మనకి కొన్ని పాయింట్స్ మిస్ అవుతా ఉంటారు. అందుకని ఏంటంటే మేము లాస్ట్ లో ఇప్పుడు మీరు మంచి నాలెడ్జ్ఫుల్ పర్సన్, మీ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాకు కావాలనేది, అందుకోసం కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా ఉపయోగపడుతుంది. అలా చాలా మంచిది అది కూడా. ఎందుకంటే మనం అన్ని ఒకేసారి మనం అనుకున్న విధిలో, అంటే మన ఇంటెన్షన్ ఎలా ఉంటదంటే వీళ్ళని కనెక్ట్ చేయాలనే ఇది ఉంటది, కొన్ని మిస్ అవుతాయి. మీరు అన్నట్టు ఆ మిస్ అయిన మనం ఆన్సర్ చేయొచ్చు. మంచి ఆలోచన సార్. అందుకే కొంచెం కొత్తగా స్టార్ట్ చేశాను సార్. మేబీ కొంతమందికి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు. స్పీకర్ ని ఒకటి సార్, మీ ఇంటెన్షన్ ఏంటంటే అందరిని సక్సెస్ చేయాలనేది మీ ఇంటెన్షన్. అంతే. సో ఐ హోప్ యు అండర్స్టాండ్ సార్. సో కొన్ని క్వశ్చన్స్ సార్. ఇప్పుడు ఎక్కువగా మీరు గవర్నమెంట్ జాబ్ చేసేటప్పుడు ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది మీకు వచ్చింది, అవును కదా? అవును సార్. మరి ఇలాంటి ప్రొఫెషన్ లో ఉంటూ, గవర్నమెంట్ జాబ్ లో ఉంటూ నేను ఎలాంటి చేయొచ్చా అనే స్టార్టింగ్ లో డౌట్ రాలేదా? వచ్చినాయి సార్. స్టార్టింగ్ లో చాలా డౌట్లు వచ్చినాయి. ఇది అన్నిటిని కూడా గురువు గారు ముందుగా తీసుకెళ్ళినప్పుడు గురువు గారు ఒక క్లారిటీ ఇచ్చారు సార్. ఏమన్నారంటే, లక్ష్మయ్య సార్, మీరు ఒకసారి ఆలోచించండి, ఇక్కడ డబ్బు ఇన్వెస్ట్ చేయట్లా, పెట్టుబడి లేదు. ఇంకొకటి లీగాలిటీ సర్టిఫికేట్స్ చాలా ఉన్నాయి వెస్టేజ్. సార్ చూపించడం జరిగింది సార్. దాదాపు చాలా సర్టిఫికేట్స్ సార్ మన ఫోన్ లో ఓపెన్ చేసి గూగుల్లో కొట్టి చూపించారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అలాల్ సర్టిఫికేట్ కానీ, దుబాయ్ వాళ్ళు ఇచ్చిన అలాల్ సర్టిఫికేట్ కానీ, జిఎంపి సర్టిఫికేట్ కానీ, బెస్ట్ న్యూట్రాసూటికల్ అవార్డ్స్ కానీ, ఇవన్నీ చూపించిన తర్వాత అప్పుడు నాకు కొంతమంది చూపించారు. ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ లో ఉండే వాళ్ళు, ఐఏఎస్ని, ఐపీఎస్ని, డీజీపీలు, వీళ్ళందరినీ చూపించినప్పుడు నేను బిలీవ్ చేయడం జరిగింది సార్. ఓకే. ఇప్పుడు మీకు జాబ్ ఇచ్చేటప్పుడే కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా సార్, ఇలాంటి చేయొచ్చు, ఇలాంటి చేయకూడదని. నేను ఎక్కడో ఒక చోట విన్నాను, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు వేరే బిజినెస్ చేయకూడదు అని ఎక్కడో అన్నారని విన్నాను. అది ఎంతవరకు నిజం? గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఇది చేయొద్దు సార్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ పెట్టడం అలా చేయొద్దు. అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ మిస్సెస్ మీద అలా ఉంటాయి. కానీ వెస్టేజ్ ఈవెన్ నౌ నామేనే ఉంది ఐడి. కాకపోతే ఈ వెస్టేజ్ లో ఒక్క చిన్న ఇది యాడ్ ఉంటదంటే, ఇప్పుడు ఈ రోజు నాకు ఆల్రెడీ గవర్నమెంట్ లో శాలరీ వస్తుంటుంది సార్, 8-9 లక్షలు. వెస్టేజ్ నుంచి కొంత శాలరీ వస్తుంటది కదా సార్. ఈ రెండు కలిపినప్పుడు స్లాబ్ పెరుగుతుంది. స్లాబ్ పెరిగినప్పుడు మనకి గవర్నమెంట్ మన వెస్టేజ్ ఏం చేస్తుంటది, 5% కట్ చేస్తుంటది టీడీఎస్. ఆ టీడీఎస్ పెరిగి కొంచెం ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అంతకు మించి ఏ ప్రాబ్లం లేదు సార్. ఓకే, అది క్లియరా? అవును సార్, క్లియర్, దాంట్లో తిరుగులేదు. ఓకే. సో మీకు పేదరికం నుంచి వచ్చారు, జాబ్ వచ్చింది, ఓకే. మధ్యలో ఈ స్టార్టింగ్ లో చూసినప్పుడు ఇవన్నీ ప్రొడక్ట్స్, సబ్బులు, పేస్ట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, నామోషి కనిపించలేదా? ఫీల్డ్ లోకి వెళ్ళాలి అంటే ఇబ్బందులు ఎదురు కాలేదా? ఖచ్చితంగా సార్, ఎన్నో ఇబ్బందులు ఎదురైనాయి. ఎన్నో సార్లు కూడా ఆలోచించా, ఏం చేస్తావు దీన్ని, ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ ఉంది కదా, కమ్మగా కంఫర్ట్ జోన్ లో ఫ్యాన్ కింద, ఏంది సబ్బు, వాడి దగ్గరకు పోతే వాడు వినట్లేదు, మనకి నాలెడ్జ్ లేకపోవడం వల్ల పేస్ట్ వినట్లేదని ఎన్నో ఇది వచ్చినాయి. కానీ
ఇది వచ్చినప్పుడల్లా నాకు ఒకటి అనిపించేది. ఇప్పటిదాకా ఏం విరగబొడిచాం దాదాపు 12 అప్పటికే 12 ఏళ్ల సర్వీస్ ఉంది. 12 ఏళ్లలో ఏమైనా సాధించామా? సరే మన ముందు ఉన్న టీచర్స్ ఏమైనా సాధించగలిగారా? ఏం సాధించలేదు గదా! ఈళ్ళు సాధిస్తున్నారు గదా! కాబట్టి ఏమైనా ఒకటే గుర్తుపెట్టుకో. నేను ఏమైనా సరే దీంట్లో గెలవాలి. నాకొక డ్రీమ్ ఉంది సార్. నా డ్రీమే నన్ను నడిపిస్తుంది సార్. ప్రతి లీడర్‌కి గూడా నేనిచ్చే సలహా ఏందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డ్రీమ్ రాయండి. డ్రీమ్ రాయకుండా వెస్టేజ్‌లో 3 నెలల నుంచి 6 నెలలు మించి సార్. ఆ డ్రీమే నా నామోషిని కూడా పక్కన పెట్టే విధంగా చేసింది. ఓకే. మీకు టైం ఎక్కువ ఉండదు కదా సార్? ఎలా మేనేజ్ చేస్తున్నారు? టైమా సార్? మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. మీరొక్కసారి మన లీడర్స్‌ని ఎవరినైనా గమనించండి. ఫుల్ టైమ్ అంటున్నారు సార్. వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పమండి సార్. వాళ్ళు ఒక రోజు మొత్తంలో వెస్టేజ్‌లో ఎన్ని గంటలు పని చేస్తున్నారు? నేను వెస్టేజ్ చేయాలనుకుంటే వెస్టేజ్ కోసం. నాకు తెలిసి ఒక 3, 4 గంటలు చేసుకోవడానికి నాకు హ్యాపీగా ఉంది సార్. నేను 3:30కి స్కూల్ అయిపోద్ది. 4, 4:30కి ఇంటికొస్తే దాదాపు 7:30, 8, 9 దాకా కూడా ఒక 3, 4 గంటలు చేసుకునే అవకాశం ఉంది కదా! ఆ సమయం చాలు కదా! లీలావర్ణ మేడం నాకు ఇన్స్‌పిరేషన్ సార్. మేడం గారు గవర్నమెంట్ ఎంప్లాయ్, సార్ గవర్నమెంట్ ఎంప్లాయ్. వాళ్ళకి ఆల్రెడీ 3,00,00,000 ఆస్తుంది. 2 సీరియల్‌లు మాత్రమే మానేసి 6,00,000 తీసుకున్న మేడము నేనెందుకు నా 2 గంటల టైం ఇన్వెస్టిగేషన్ నేను తీసుకోకూడదని ఆమెను ఇన్స్‌పిరేషన్‌గా తీసుకొని నేను ముందుకెళ్తున్నాను సార్. ఓకే. ఓకే. సో, స్టార్టింగ్‌లో ఆర్డినరీ పర్సన్‌గా మనం స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు వెస్టేజ్ సిస్టమ్ అర్థం కాదు కదా! అసలేం అర్థం కాదు. మరి ఇది అర్థం కావడానికి ఏం చేశారు? ఒక లీడర్‌గా కన్వర్ట్ అవ్వడానికి మీరు ఏమేం ప్రయత్నాలు చేశారు స్టార్టింగ్‌లో? నేను చేసింది ఒక్కటే సార్. గురువు గారి చెయ్యి పట్టుకొని సార్ ఎక్కడ మీటింగ్ ఉన్నాయంటే అక్కడ కూర్చోవడమే. మనిషికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో వెస్టేజ్‌లో మనం లీడర్స్‌గా ప్రూవ్ అవ్వాలంటే మీటింగ్స్ అనేది 1000% సార్. అది ఐఫోన్ నోకియా పోయినైనా ఛార్జింగ్ పెట్టకపోతే తెల్లారి పనిచేయదు. మన నాలెడ్జ్ ఎక్సలెంట్. మొత్తం నేను ఈరోజు మాట్లాడిన ప్రతి మాట కూడా మీటింగ్‌లో తెలుసుకునే సార్. యెస్. వండర్‌ఫుల్ సార్. వండర్‌ఫుల్. చాలా బుల్లెట్ లాంటి పాయింట్స్. మీటింగ్స్ అనేవి స్టార్టింగ్‌లో మీరు లీడర్‌గా కన్వర్ట్ కావడానికి మీ టైం మొత్తం మీటింగ్స్‌కి ఇన్వెస్ట్ చేశారు. అవునవును సార్. ఓకే. సో, ఇంత బ్యూటిఫుల్ ప్లాట్‌ఫార్మ్ అని మీకు అర్థమవుతుంది. మీరేదైనా ఫారిన్ ట్రిప్స్ ఎళ్ళొచ్చారా సార్ ఈలోపు? మొన్న నాకు ఆల్రెడీ ఫారిన్ ట్రిప్ నేను ఫారిన్ ట్రిప్‌కి సెలెక్ట్ అయ్యాను సార్. నా టీమ్‌లో 15 మంది ఫారిన్ ట్రిప్‌కెళ్లారు. కానీ ఆ రోజు మనం చూసాం కదా! కొన్ని నార్మ్స్ ఉంటాయన్నమాట. వాళ్ళకి ఆ టైంలో మన డీఓకి అప్లై చేసినప్పుడు ఆయన టైం ఇయ్యకపోవడం. నేను ఇయన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఒకటే డిసైడ్ అయ్యాను సార్. నేను ఏ రోజైతే నాకు పర్ మంత్ 2,00,000 తగ్గకుండా వెస్టేజ్‌లో వస్తదో, ఆ రోజు ఇంకా పూర్తి స్థాయిలో నా జాబ్‌ని సైతం పక్కన పెట్టి వెస్టేజ్ చేయడానికి నా ప్లాట్‌ఫార్మ్ రెడీ చేసుకుంటా. అది కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడొచ్చే ఇన్‌కమ్‌తో కూడా నేను పక్కన పెట్టొచ్చు. నా చరిత్ర ఎప్పుడు చెప్తానంటే నేను సక్సెస్ అయిన తర్వాత చెప్తా. ఆల్రెడీ నేను చాలా అప్పులు కడుతున్నా. దేనికి తెలుసా? ₹1,00,00,000 పెట్టుబడి పెట్టినాం కదా! దాని తాలూకా కడుతున్నాం కాబట్టి మేము ఆగుకున్నాం సార్. అంతే, అంతకు మించి ఏం లేదు. ఇంకా కడుతున్నారా? చూస్తారు. అయ్యా! ఖచ్చితంగా చూస్తారు. అయి ఇంకా కడుతున్నారంట సార్? వాటి కట్టకపోతే నేను ఓన్లీ గవర్నమెంట్ జాబ్ అయితే నేను వెస్టేజ్‌లో ఎప్పుడో ఫుల్ టైమ్ వెళ్ళిపోతాను సార్. నాకొకటి తెలుస్తా ఉంది. నేను ₹1,00,00,000 తీసుకునే అవకాశం వెస్టేజ్‌లో కనిపిస్తున్నప్పుడు ఎప్పుడో ఇచ్చే 1,00,000 కోసం ఇక్కడ ఎందుకు ఉండాలి సార్ నేను? అంతేనా? సార్ వాళ్ళెవరో మ్యూట్ చేయండి ఆనంద్ సార్. ఒక్క నిమిషం సార్ మీరు మాట్లాడుదురు గాని. నేను టైం ఇస్తాను. సార్‌ని కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్‌లు అడుగుతున్నాం. అన్మ్యూట్ అవుతా ఉంది. యెస్. మ్యూట్ చేస్తుంటే అన్మ్యూట్ అవుతుంది. ఒకసారి చూసుకోండి లీడర్స్ మీరు మైక్. ఎవరు అతను ఒకసారి చూడండి సార్. ఓకే సార్. క్యారీ ఆన్ సార్. ఓకే. లక్ష్మి సార్ ఏదో అడుగుదాం అనుకున్నాం మళ్ళీ యాహ్! సో, మీరు జాబ్‌ని ఏదో వార్తలు వినపడుతున్నాయి. కొంచెం పక్కన పెట్టాలి సార్. ఒక 1 ఆర్ 2 ఇయర్స్ సైట్ చేసి ఫుల్ టైమ్ వెస్టేజ్‌కి ఇస్తానని ఎక్కడో విన్నాను. 1000% సార్ అది దాంట్లో తిరుగులేదు. కాకపోతే నాకున్న పరిస్థితి అలా ఉంది. నాకు ఎటువంటి పరిస్థితి లేకుండా ఉంటే నాకు ఇప్పుడొచ్చే ఇన్‌కమ్‌కి నేను పక్కన పెట్టుకుంటాను. ఒకసారి ఆలోచించండి సార్. 2 గంటలు చేస్తే ఇలా ఉంటే, యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది సార్ వెస్టేజ్ మీద? అంతే. ఉంటదా లేదా? అది చెప్పండి. మీకు అర్థమవుతుంటది ఇప్పటికే. నాకు అర్థమైంది సార్. నాకు అర్థమైపోయింది. నాకు అర్థం కాకపోతే నా దగ్గర నుంచి వచ్చే మాటలు కూడా మీరు అబ్జర్వ్ చేసుంటారు కదా! అవునవునవును. మీరే కదా ఈరోజు నెట్వర్క్ మీద క్లారిటీ ఇస్తాం. అదే సార్. నాకు అర్థమైంది. మన కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి జూమ్‌లో మీ నోటి నుంచి. ఎందుకంటే మీరు గవర్నమెంట్ కదా! మీకు ఒక తోక చాలా పవర్‌ఫుల్ సార్ అది. సావనీదు బతకనీదు సార్. సావనీదు బతకనీదు అంతే. సావనీదు బతకనీదు అంటారా? అవును సార్. ఎందుకంటే సార్ నేను ఒక చిన్న పాయింట్ చెప్తా సార్. మీరేమనుకోకపోతే ఏ గవర్నమెంట్ టీచర్ అయినా సొంతంగా లోన్‌లో కాదు ఓన్‌గా ఇల్లు కట్టినట్టు గాని, ఓన్‌గా కారు కొన్నట్టు గాని, ఈవెన్ ఒక బెంజ్ కారు కొన్నట్టు గాని,
వాళ్ళ పిల్లల్ని మంచి స్థాయిలో అంటే చదివిస్తారు. కింద మీద పడి లోన్ కట్టి, అప్పు కట్టి. ఈ రోజు చూడండి 7వ తరగతి చదివినోళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివిస్తున్నారు వెస్టేజ్‌లో వితిన్ ఓన్లీ 5 ఇయర్స్. ఎస్. సమయం లేదు మిత్రమా అని మనకి ఎవరికి సమయం లేదు సార్ ఈ భూమి మీద ఇప్పుడు. మనం ఉన్నప్పుడే సెట్ చేసి వెళ్ళిపోవాలి సార్. ఓకే. ఓకే. మీకెవరు సార్ ఇన్స్పిరేషన్ దీంట్లో నిలబడటానికి? నాకు గురువుగారే సార్. అల్టిమేట్ గురువుగారు. ఈ రోజు నేను నిలబడున్నానంటే కర్త, కర్మ, క్రియ మొత్తం గురువుగారే. స్టార్టింగ్ నుంచి కూడా ఒక చిన్న పిల్లోడిని ఎలా చేయి పట్టుకొని నడిపించాడో అలా నడిపించుకుంటూ వచ్చారు. ఆ లక్షణాలే నా టీంకి నేను అలవర్చుకుంటాను సార్. ఓకే. సో ఇది ఇంత గొప్ప ప్లాట్‌ఫార్మ్ అని తెలిసినప్పుడు ఎందుకు ఎక్కువ మంది నిలబడట్లేదు? ఎందుకు ఎక్కువ మంది సక్సెస్ తీసుకోవట్లేదు అనుకుంటున్నారు? ఓకే. ఓకే. ఏం లేదు సార్. ఇక్కడ మెయిన్ ఏందంటే అందరూ ఏమనుకుంటున్నారంటే అప్పుడప్పుడు మీరు చెప్తుంటారు. ఆ పాయింట్ నాకు బాగా తెలుసు. జగనన్న, చంద్రన్న పథకంలాగా ఆధార్ కార్డ్ ఎత్తుకొని వచ్చేస్తున్నారు. ఆడ పడితేనే డబ్బులు పడితేనే పడట్లేదు. అది గాక ఏమి నేర్చుకోరనమాట. మళ్ళీ వాళ్ళ ఉండే ఇంటెన్షన్ ఏందంటే సబ్బు పేస్ట్ నేర్చుకునేది ఏందబ్బా మనం చెప్తే ఎంతమంది రుద్దుకోరని అనుకుంటున్నారు. ఆ సిస్టమ్ ఒకటి సార్ ప్రతిది ఎక్కడైనా మనం సక్సెస్ కావాలంటే ఆ సిస్టమ్ ఏంది, ఆ నాలెడ్జ్ ఏంది తెలుసుకోవాలా, ఓపిక ఉండాలి. నేను ఇందాక చెప్పాను కదా! ఆ తోటకూర పంట, మామిడి పంటని. ఇది అప్పటికప్పుడు రాదు. తరాలు సెట్ చేసే బిజినెస్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటది. టైం తీసుకొని లేట్‌గా వచ్చినా లాట్‌గా వస్తది. ఆ విషయాన్ని వాళ్ళు గమనించరు. ఎవరైతే ఎళ్ళిపోతున్నారో మీరు వాళ్ళ చరిత్ర చూడండి సార్. మీటింగ్స్‌కి రారు. అప్లైన్ చెప్పింది ఇనరు. ప్రొడక్ట్ యూజ్ చేయరు. సిస్టానికి ఔట్ ఆఫ్ ద సిస్టమ్ ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఎళ్ళిపోతున్నారు సార్. నాలెడ్జ్ తీసుకోనోళ్ళు. మీరు గమనించండి. నేను గమనించిన విషయాలు అయి సార్. ఓకే. ఓకే. సో ఇనీషియల్‌గా ఈ బిజినెస్‌లోకి వచ్చినోళ్ళు చేయాల్సిన పనులేంటి? ఇందులో సక్సెస్ కావాలంటే? ఇనీషియల్‌గా ఈ బిజినెస్‌లోకి వచ్చినోళ్ళు నేనిచ్చే సలహాలేందంటే, మీరు గాని ఆర్థికంగా కొంచెం స్టెబిలిటీగా ఉంటే ఫుల్ టైమ్ చేసుకోవచ్చు. లేకపోతే పార్ట్ టైమ్‌గానైనా సరే మీరు ఫస్ట్ చేయాల్సింది ప్రొడక్ట్ యూజ్ చేయాలి సార్. ప్రొడక్ట్ యూజ్ చేయాలి. యూజ్ చేసిన ప్రొడక్టు ఫస్ట్ కొన్ని రోజుల పాటు మీ అప్లైనర్ సహాయంతో హోమ్ మీటింగ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఎక్కువ హోమ్ మీటింగ్స్ క్రియేట్ చేసుకుంటూ, మీరు ఎక్కువ దాని మీద చెప్పకుండా ఒక పెద్ద సెమినార్స్ జరిగినాయి. మన కావలిలో జరిగింది. 500 మంది జరిగినప్పుడు అక్కడే సారోళ్ళొస్తున్నారు. మనకి జీవితంలో మనం ముందుకెళ్ళే విధంగా వాళ్ళు నేర్పియబోతున్నారు. వాళ్ళ మాటలు ఇని మీరు డిసైడ్ అవ్వండి అని చెప్పి ఎక్కువ మీటింగ్స్‌లో కూర్చోబెట్టుకోవాలి సార్. మీటింగ్సే కీలకం సార్. ఓకే. సో తర్వాత మీటింగ్స్ కూర్చోబెట్టుకోవడం తర్వాత ఇంకేం చేయాలి? ఇంకొన్ని సూచనలు. మీటింగ్స్‌తో పాటు ఏం చేయాలంటారా? ఆ! అప్లైనర్ మాట ఇనాలి సార్. అప్లైనర్ గుడ్డిగా నమ్మాలంతే. ఎవరినంటే సక్సెస్‌ఫుల్ అప్లైనర్‌ని. గుడ్డిగా నమ్మాలి. వాళ్ళు నేర్చుకోవాలి. ఈళ్ళు నేర్పించాలి. వాళ్ళు నేర్చుకోవాలి. ఇద్దరు నేర్చుకుంటేనే ముందవుతది. కానీ ఇంకొకటేందంటే నిలబడాలి ముందు ముఖ్యంగా. నిలబడడానికి ప్రయత్నించాలి. ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకోవాలి. డ్రీమ్ చేయాలి ఖచ్చితంగా. ఆ వ్యక్తి ఒకటి సార్ వీటన్నిటికన్నా ముందు కూడా నాకు తెలిసింది పర్సనల్‌గా ఏందంటే డ్రీమ్ లేనోడు 3 నెలలు మించి ఉండడు సార్. ఓకే. ఇందులో డ్రీమ్ అనేది ఉండాలి. డ్రీమ్ ఉండాలి. ఇప్పుడు దాకా మనకు డ్రీమ్స్ లేవు. ఇప్పటిదాకా నాకు డ్రీమ్స్ లేవు. నా ఓటి బైక్ మీద నేను తిరుగుతున్నా పట అని. డ్రీమ్ లేదు ఆడ. ఎందుకంటే ఆడొచ్చేది ఈ 5వ తేదీ ఈఎంఐలకి అయిపోద్ది. అన్ని పట కట్టయిపోయి 6వ తేదీ నుంచి మళ్ళా 31వ తేదీ ఎప్పుడొచ్చిద్ది, 1వ తేదీ ఎప్పుడొచ్చిద్దో చూస్తా ఉంటాం. ఇంక జీవితం ఇదే. ర్యాట్ రేస్ లాగా తిరుగుతా ఉంటది. రిచ్ డాడ్ పూర్ డాడ్ చెప్పినట్టు. ఓకే. సో వీటిని ఇప్పుడు స్టార్టింగ్‌లో జాయిన్ అయిన వాళ్ళకి చాలా సమస్యలు ఎదురవుతుంటాయి సార్. ఇంట్లో నుంచి గాని, ఫైనాన్షియల్‌గా వీటిని ఎలా ఓవర్‌కమ్ చేయొచ్చు? ఎలా ఓవర్‌కమ్ చేయొచ్చంటే మెయిను మనము క్విట్ చేయాలనే ఆలోచనలు వస్తుంటాయి కదా సార్. క్విట్ చేయాలనే అవును. ఆలోచనలు వచ్చినప్పుడల్లా గూడా డ్రీమ్‌ని గుర్తు చేసుకోవాలి ఒకటి. ఇంకొకటేందంటే వాళ్ళకి మనం ఎన్ని అవమానాలు చేసినా ఇప్పుడు నాకే ఎదురైంది సార్. ఇప్పుడు ఎవరిదో ఎందుకు చరిత్ర నాది చెప్తే మీకు అర్థమవుతది కదా! స్టార్టింగ్‌లో నేను వెస్టేజ్ చేస్తున్నప్పుడు మా మేడం గారన్నారు, "మనకెందుకు ఈ సబ్బులు, పేస్టులు, వ్యాపారాలు" అని కరెక్ట్‌గా పెద్ద పండగ అది భోగి పండగ రోజు ఫీల్డ్ వర్క్ పోవాల్సొచ్చింది. పెద్ద యుద్ధమే జరిగింది ఇంట్లో. మేమిద్దరం మాట్లాడుకునే పరిస్థితులు గూడా వచ్చినియి. కానీ నేనేమనుకున్నా ఫ్యూచర్‌ని సెట్ జేయడానికి నా దగ్గర ఉంది. వాళ్ళు ఇప్పటికిప్పుడు ఇనిషియల్‌గా వాళ్ళు ఇబ్బంది పడినా, తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు మా మేడం నాకన్నా ముందు పోతుంది మీటింగ్స్‌కి. మనం ఏందంటే కొంచెం ఇంటెన్షన్ కల్పించదు. పెయిన్ తీసుకోవాలి సార్. మన ఒకసారి వీఎస్ఆర్ సార్ ఒక మాట చెప్పారు. మిమ్మల్ని వాళ్ళు ఒక మాటన్నా ఇబ్బందిలే. వాళ్ళు రేపు ఏదైతే తెలుసుకున్నారో ఆ రోజు మీకు చేతులెత్తి మొక్కే పరిస్థితులొస్తాయి. మీరు వాళ్ళు కొట్టినా, తిట్టినా, ఏమైనా చేసినా మీరు డ్రీమ్‌ని మాత్రం వదలొద్దు సార్. ఇప్పుడు ఏదన్నా ఒక యుద్ధం చేస్తాం సార్. యుద్ధం చేసేటప్పుడు ఆ యుద్ధంలో మనం మరణిస్తాము అని తెలిసినప్పుడు కానీ మనం గట్టిగా యుద్ధం చేస్తే గెలుస్తామని తెలిసినప్పుడు గెలుపు వైపు పోతామా? వెనక వైపు పోతాం సార్? అంతేగా గెలిపే. గెలుపు వైపుకే పోతాం. కానీ ఇక్కడ ఏమైనా జరగనియండి సార్. ఇయన్నీ కాదు కొట్టని, తిట్టనియండి. మనం మొండిగా మారినప్పుడు ఇప్పుడు మనం చూస్తాం కదా సార్ కొన్ని సందర్భాల్లో పిల్లలు బడికి పోను అని మొండికేస్తారు. ఒక్కో సందర్భంలో మనం కూడా వాళ్ళని
వదిలేయకుండా ఎట్టకట్ట గింజుకోనో గీడ్చుకోనో ఇలా లాక్కోనో మోసుకొని పోయి బళ్ళు అయితే వాడు ఒక గంట సెట్ అయిపోతారు సార్. సో మనం వదలొద్దు. ఇక్కడ వదలొద్దు సార్. ఎట్టి పరిస్థితుల్లో ఏమొచ్చినా వదలొద్దు సార్. మీటింగ్సే. అప్పుడు మీకు ఇందాక నాకు నిలబడాలన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కటే ఒక చూసింది చెప్తున్నా. ప్రతిరోజు ఒక అరగంట ప్రొడక్ట్ వీడియోస్ చూడాలి. ప్రతిరోజు ఒక అరగంట టెస్ట్ మనీ చూడాలి. ఇలాంటి జూమ్ మీటింగ్స్ లో విధిగా అటెండ్ అయినోడు ఎవడు పోయినవాడు సార్. ఓకే ఓకే. సో మీ బేబీని వెస్టేజ్ బేబీ అంటున్నారు సార్, ఏంది అది? ఆ స్టోరీ ఏంది? ఆ స్టోరీ ఏందంటే సార్, మాకు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఒక పాప పుట్టిన తర్వాత 6 ఇయర్స్ పిల్లకాయలు లేరు సార్. పిల్లకాయలు లేకపోతే నేను ఇక్కడ మన కావలిలో మీ అందరికి ఐడియా ఉంటే నళిని పద్మ అని ఒక డాక్టర్ మేడం గారు ఉన్నారు. ఆ మేడం దగ్గర ప్రతిసారి చూపిస్తా ఉంటే అలా చూపించుకుంటూ ఆడదిప్పి ఏడదిప్పి ఎక్కడెక్కడ తిప్పితే ₹1,00,000 దాకా ఖర్చు అయింది సార్. ఖర్చు అయితే వాళ్ళు ఏమంటున్నారంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, పిల్లలు పుడతారంటే. ఏంది మేడం పుట్టేది, ఎన్నిసార్లు తిప్పుతా ఉన్నాం, ఎన్ని ఇంజక్షన్లు వేస్తున్నారు, ఇదంతా ఏంటంటే లాస్ట్ నేను అనే ఇంటెన్షన్ చూసి మేడం అయ్యా నా వల్ల కాదు, నువ్వు ఒక్కసారి విజయవాడకు పో, IUF అన్నాడు. IUF వద్దు, IUI వద్దు, మాకు ఒక పాప ఉంది, వాళ్ళు చాలు అని చెప్పి ఇమీడియట్ గా గురువు గారికి ఫోన్ చేసిన పిఎస్ఆర్ గారికి. సార్ ఎట్లుంది పరిస్థితి అంటే, మీకెందుకు సార్ అవన్నీ, మన వెస్టేజ్ లో అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉంటే మీరు నమ్మకం పెడతానంటే నేను చెప్తాను సార్, భలేవాళ్ళు సార్ నమ్మకం పెట్టి వాడతామంటే మేము అవి తీసుకొని ఏదైతే ఉన్నాయో మా మేడం గారికి ఒక ఒక వాల్ బ్లాక్ అయింది, మనకి ఫాలోపియన్ నాళాలు అంటారు కదా సార్, ఒక వాల్ బ్లాక్ అయింది, ఒక్క వాలే ఉంది. ఆ ఒక్క సైడ్ నుంచి మీకు ఇది ఉంది, 50% ఛాన్సెస్ ఉన్నాయి పిల్లలు పుట్టడానికంటే. మనం గ్యానోడర్మా ఒకటి, శతావరి ఒకటి, స్పిర్లినా ఒకటి, అలోవెరా ఒకటి, అలాగే నేను కూడా కొన్ని ఐటమ్స్ వాడడం జరిగింది. Q10, ఎలార్జినైన్ ఇవి వాడిన తర్వాత 3 months లోనే మా బేబీ కన్విన్స్ అయింది సార్. మా మిస్సెస్ బేబీ పుట్టింది, అంటే పుట్టడానికి తయారైంది. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు అన్ని రాసిస్తారు కదా, ఐరన్, పోలిక్ అని, ప్రోటీన్ పౌడర్లు ఇవన్నీ. మేమైతే మేడం ఆడ మందులు తీసుకోమంటే తలకాయ ఊపేవాళ్ళం. ఆ తర్వాత ఇక్కడ బయటకు వచ్చి ఆ బిల్లు కూడా మడిసి దాంట్లో బ్యాగులో పెట్టుకొని మేము ప్రోటీన్ పౌడర్ ఒకటి మెయిన్ గా చూడండి, ఒకసారి ఆలోచించండి లీడర్స్, టీమ్ లో ఉండే వాళ్ళందరూ కూడా. మేము సప్లిమెంట్ వేసుకోమంటే ఓయమ్మ నేను చచ్చిపోతాననేటువంటి పరిస్థితి నుంచి మా మిస్సెస్ కడుపులో ఒక బేబీ పెరుగుతా ఉంది. ఆమెకి ప్రోటీన్ పౌడర్, స్పిర్లినా, ఐరన్ పోలిక్ ఈ 3 ప్రొడక్ట్స్ కంటిన్యూగా లాస్ట్ డే వరకు నేను వాడిస్తే రిజల్ట్ ఏంటంటే నేనే షాక్ గురైన. 6 సంవత్సరాల క్రితం సిజేరియన్ చేసిన మేడంకి డాక్టర్ గారు అన్న విధానం ఏంటంటే, మీ మేడము నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం కూడా ఉన్నాయి సార్, కాకపోతే మనం రిస్క్ తీసుకోకూడదేమో, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి కుట్లేసి ఉన్నారు కదా అని చెప్పారు. చూడండి సార్ ఎంత మెరాకిల్ రిజల్ట్ సార్. అది చూసినప్పుడు ఇంకా ఎవరైనా వెస్టేజ్ చేయకుండా ఉంటారు సార్. సార్ ఏ నెల నుంచి వాడిచ్చారు ఇవి? ఏ నెల నుంచి సార్? కన్సీవ్ అయిన నెల నుంచి డెలివరీ ముందాక ఈ 3 ప్రొడక్ట్లు వాడిచ్చారా? ఖచ్చితంగా సార్. ఓకే ఓకే. ఆ ప్రొడక్ట్ వాడాలన్నా కూడా గట్స్ ఉండాలి సార్. అవును, చాలా చాలా ఆ చాలా వ్యక్తికి ధైర్యం ఉండాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు మాత్రం వాడించడానికి ఎవరు సాహసం చేయొద్దు దయచేసి. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి కండిషన్ రకరకాలుగా ఉంటది. నీకు కానీ ఈ ప్రొడక్ట్ వల్ల ఏమీ కాదనే ధైర్యం ఉంటే నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే చూపించుకుంటావు. అదే నువ్వు కొత్తోడికి పోయిస్తే ఇదిగో నువ్వు ఇచ్చిన స్పిరులినా వల్లే వచ్చింది, నువ్వు ఇచ్చిన ప్రోటీన్ పౌడర్ వల్లే వచ్చింది, నువ్వు ఇచ్చిన ఐరన్ పోలిక్ వల్లే వచ్చింది అనేటువంటి ప్రమాదం కూడా ఉంది సార్. అవునవును. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మి సార్. నాలెడ్జ్ ఉండాలి మన ఇచ్చే. అవునవును. ఈ విషయంలో నేను ఒప్పుకుంటాను సార్. ఎందుకంటే మీటింగ్స్ కి వచ్చి సప్లిమెంట్స్ అంటే తెలిసిన వాడికి ఎన్ని మింగినా ఏం కావట్లా. మీటింగ్స్ రాకుండా సప్లిమెంట్ అంటే తెలియకుండా ఎవడో పాయింట్ల కోసం పోయి ఇచ్చిన వాడికి మేము వాడికి పాస్ రాకపోయినా దీని వల్ల అంటున్నారు వాళ్ళు. అవునవును. భయపడతారు. అలోవెరా వాడితే కడుపు మంట అంటున్నారు సార్. మాకు అదే భయంకరంగా జోక్ వచ్చింది. అదే. సో థ్యాంక్ యూ లక్ష్మి సార్ ఫర్ యువర్ సెషన్. ఒక 20 minutes మీరు ఫీడ్బ్యాక్ సెషన్ లో ఉండండి సార్. ఈ లోపు నేను ఒక్క మాట చెప్పాలి మా గ్రూప్ లో ఉన్న సభ్యులకు కావచ్చు, కొంతమందికి. ఇప్పుడు నేను అడిగిన ఈ 10 నిమిషాల సెషన్ సార్ చెప్పిన 30 minutes సెషన్ లో లేదు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను మీలో ఉన్న నాలెడ్జ్ బయటికి తీయాలంటే మేము ప్రాక్టికల్ గా బయటికి వెళ్ళాలి. సో ఇక్కడ చాలా మంది మీరు స్టార్ట్ అయినప్పుడు 100 మంది ఉన్నారు, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కి 11 మంది వెళ్ళారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇది అన్ఇంపార్టెంట్ కాదనుకుంటున్నారు. ఇప్పుడు లాస్ట్ లో అడిగినవి నాకు తెలిసి 30 నిమిషాల కంటే ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్లు. సో అదే దరిద్రం ఏంటంటే దాన్ని ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అనేది కూడా మనకి అవగాహన లోపం వల్ల వస్తుంది. ఇంకొకటి గురువు గారు అంటారు
చాలా మంది మీటింగ్స్ పెట్టించినప్పుడు పిల్లల చేత మధ్యలో డ్యాన్స్ చేయించడం, జోకులు చేయించడం ఎంఎస్ఆర్ గారు. ఎందుకంటే ఒక డైరెక్టర్ కి ఏ సినిమా, ఏ సీను, ఎక్కడ ఎవరిని పెడితే సక్సెస్ అయితే వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది. అవును సార్. మనం డైరెక్టర్కి వదిలేస్తే అతను కరెక్ట్ గా వదులుతాడు. అవునవును. మనం పట్టుకొని గెలకూడదు. సింగర్ పోయి డైరెక్టర్ ఇలా చేయకూడదు అని చెప్పకూడదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మేము జూమ్ చేస్తున్నాము అంటే ఒక విజన్ ఉంది, మాకు క్లారిటీ ఉంది, ఎలా తీసుకెళ్తున్నాం అనేది. ఎందుకంటే ఇట్లా క్వశ్చన్ అండ్ ఆన్సర్ అడగటం అనేది కొంతమందికి అంటే డిఫరెంట్ గా ఉండొచ్చు, మేబీ అది మీకు అన్కంఫర్ట్ గా ఉండొచ్చు. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే, లేదు సార్, మనకి మీరు అడగగలిగితేనే కదా నేను చెప్పగలిగింది, లేకపోతే ఎక్కడ చెప్పలేకపోతాం కదా అన్ని పాయింట్స్. అది నేను అంటాను. ఇప్పుడు మీ పాటికి మీరు చెప్పుకొని కొన్ని పాయింట్స్ కవర్ చేశారు సార్. బట్ అవి మాకు అందరికీ అవసరమైన కనెక్ట్ అయినా లేదనేది చూసుకోవాల్సింది మేం కదా. అవునవును సార్. అవును. అందుకు సార్ ఈ కొత్తగా డిజైన్ చేసింది. ఇది చాలా బాగుంది సార్, నచ్చింది. మిగతా జూమ్స్ లో కూడా దీన్ని పెడితే బాగుంటుంది. 5 minutes. మేము మొత్తుకుంటుంది అదే సార్. ఇప్పుడు ఏమవుతుందని కొత్త వచ్చినా కానీ దాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. అలా పాత పట్టుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అక్కడే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు. అదే కదా సార్, 5,000 ఉద్యోగానికి 5,000 రూపాయల ఉద్యోగానికి 5 ఏళ్ళు రూపాయి పెంచనంటే ఎవడు ఆలోచించలేదు సార్. నీ జీవితం మారుద్రా అంటే దీనికి 100 క్వశ్చన్లు వేస్తున్నాడు మనం. అదే ఆలోచించండి సార్ ఒకసారి మీరు. అదే థ్యాంక్ యూ లక్ష్మి సార్. ముందు ఒకసారి ఆలోచిస్తే మనకి అర్థం. తీసుకెళ్దాం లక్ష్మి సార్, మనం మంచి కలిసికట్టుగా ముందుకు వెళ్దాం సార్. ఆంధ్రాలో ఒక రెవల్యూషన్ తీసుకొద్దాం సార్. ఖచ్చితంగా మార్పు మొదలైంది సార్, మార్పు మొదలైంది. ఇబ్బంది ఏం లేదు. కోఆపరేట్ చేసుకుంటూ వెళ్దాం ఒకరికొకరు. సో ఫీడ్బ్యాక్ సెషన్ ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి, మీ క్వశ్చన్ వదలండి సార్. ఒక్క నిమిషం. గురూజీ గుడ్ మార్నింగ్. గురూజీ గుడ్ మార్నింగ్ సార్. కోటి సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను శివకోటి సార్, ఒంగోలు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గురూజీ యాక్చువల్ గా నేను ఒక గోల్ అంటూ లేని రోజు అంటే వెస్టేజ్ లో జర్నీ చేస్తున్నా, మీ ఇంట్లో మేడం గారు పెట్టిన ఫుడ్ తిని ఇల్లంతా చూసి నేను గోల్ సెట్ చేసుకొని ఇంటికి వెళ్ళి ఫ్లెక్సీ షాప్కి వెళ్ళి ఫ్లెక్సీ చేయించుకొని గోల్ తగిలించుకొని గోల్ అనేది ఒకటి సెట్ చేసుకొని ఆ రోజు నుంచి అంటే ఒక గోల్ ఉన్నప్పుడు మనం ఎలా పనిచేయాలనేది పూర్తిగా అవగాహన ఉంటుంది. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు చెప్పిన చాలా సూచనలు, మీ దగ్గర నేర్చుకున్న డిసిప్లైన్, మీరు ఒక చిన్న మాట చెప్పారు గురూజీ. నేను ఇది ఎప్పుడు ప్రతి మీటింగ్ లో చెప్తాను. నేను ఇది లక్ష్మీ సార్ వాళ్ళ ఇంట్లో నాకు జ్ఞానోదయం అయింది, అక్కడే నేను గోల్ సెట్ చేసుకున్నాను అని చెప్పి చాలా మీటింగ్ లో చెప్పాను. మీరు చెప్పిన ఒక పాయింట్ చెప్తాను గురూజీ. ఈ రోజు మీరు చెప్పిన సెషన్ లో అంబేద్కర్ గారు ఒక పోస్టర్ లో యాక్చువల్ గా మీరు నోటితో చెప్పింది చాలా పవర్ఫుల్ గా అనిపించింది నాకు. ఈ రోజు చెప్పిన సెషన్ లో అంబేద్కర్ గారు చెప్పిన ఐడియా ఈ పాయింట్, మేకల్ని బలిస్తారు, సింహాలని పుల్లి ఎవరు బలివ్వరు అనే పాయింట్. యాక్చువల్ గా ఆ రోజు చదివిన రోజు నాకేం అనిపించలేదు, కానీ అంబేద్కర్ గారు చెప్పారంటే చాలా చెప్తారు కదా అని మీ నోట్లో నుంచి చెప్పిన తర్వాత ఆ వార్డ్ చాలా పవర్ఫుల్ గా అనిపించింది. ఇదొకటి. మీరు మీటింగ్ లో మనం కలిసినప్పుడు ఒక పాయింట్ చెప్తారు గురూజీ, మీరు మనము నాలెడ్జ్ తీసుకోవాలి అని మనం రెడీగా ఉన్నప్పుడు కింద అట్టడుగునున్న డౌన్ లైనర్ చెప్పినా కూడా మనము ఆ సూచన మనకి పనికొచ్చిద్దంటే మనం వాడుకోవాలి సార్ అని ఒక మాట చెప్పారు నాకు. ఈ మాట నేను ప్రతిసారి ఇది గుర్తు చేసుకుంటాను సార్. ఎందుకంటే నాకు కింద ఉన్న అట్టడుగునున్న డౌన్ లైనర్ కూడా ఏదన్నా సూచన చెప్తే దాన్ని నిరభ్యంతరంగా తీసుకుంటాను. నాకు పనికొస్తే దాన్ని ఎక్కడ సిగ్గు లేకుండా చెప్తాను నేను. ఎందుకంటే ఒక మనిషి ఎప్పుడైతే వినటానికి నేర్చుకోవడానికి రెడీగా ఉంటాడో ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో నువ్వు ఎంత స్థాయికైనా వెళ్తారు. ఇది సార్ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, మా టీమ్ కి ఈ మంచి సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మనందరం ఒకటే మొక్కలం సార్, ఎంఎస్ఆర్ అసోసియేషన్ మొక్కలం అంతే. ఒక్క నిమిషం సార్, జ్యోతి మేడం మాట్లాడతారు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జ్యోతమ్మ. నిజంగానే సార్, శివకోటి సార్ చెప్పినట్టుగా మీ మీటింగ్ వచ్చి మీ ఇంటికి వచ్చిన తర్వాతే గోల్ సెట్ చేసుకున్నారు సార్. యాక్చువల్ గా ఇంట్లో అవే ఫ్లెక్సీలు వేసి ఉంటది. నేను మీ ఇంటికి వచ్చాను సార్. ఎక్కడ చూసినా ఏసీ దగ్గర కానివ్వండి, పైన టాప్ లో కానివ్వండి, ఎక్కడ చుట్టుపక్కల కనుచూపు మరి ఎక్కడ చూసినా సరే గోల్స్ మీరు ఏదైతే పెట్టుకున్నారో గోల్స్ అన్ని రాసి ఉంటాయి గోడల నిండా కూడా.
నిజంగా సార్ అంటే ఎటు చూసినా కూడా మనకి వెస్టేజ్ మన గోలే కనిపించాలని ఉంటది. మేడం కూడా సార్ మేడం కూడా మనీషా మేడం కూడా చాలా అంటే ఆప్యాయంగా పలకరిస్తారు. మీరు గాని మేడం గాని ఇంటికి రావాల్సిందే అన్నట్లు. సో మీ దగ్గర నుంచి నేను కూడా చాలా నేర్చుకున్నాను సార్. మీతో మాట్లాడిన ప్రతిసారి ఏదో ఒక కొత్త పాయింట్ మీరు చెప్తూనే ఉంటారు. సో థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. అందరం కలిసి ముందుకెళ్దాం. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విజయ్ కుమార్ అన్మ్యూట్ చేసుకోవాలి సార్. విజయ్ కుమార్ నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడలేదు, అన్మ్యూట్ చేసుకోవట్లేదు మీరు. నెక్స్ట్ రాజేష్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కోటి ఆనంద్ సార్. ఆనంద్ సార్. కోటి కనిపిస్తుంది కోటి సార్. సార్ మీరు చెప్పిన ఈ సెషన్ చాలా అంటే చాలా నాలుగు అదే ఏమంటారు ఎనర్జీ నింపింది సార్. మీరు ఒక మాట చెప్పారు, ఒక్క రోజులో జీవితం మారదు సార్, ఒక్క నిమిషంలో జీవితం మారదు సార్, కానీ ఒక్క నిమిషంలో తీసుకున్న సరైన నిర్ణయం వల్ల మాత్రం జీవితం ఖచ్చితంగా మారుతుంది సార్ అని మీరు మీటింగ్ నాకు ఒక చెబుతూ ఉంటారు సార్. అది కాకుండా మీరు మళ్ళీ రిచ్ డాడీ పూర్ డాడీలో కూడా ఒక చిన్న లైన్ అనేది నా హృదయాన్ని కదిలించింది సార్. మీరు ఉద్యోగం చేస్తుంటే సార్ చెప్పండి సార్. ఎవరు ఎంత హేళన చేసినా నీవు తొందరపడకు, హేళన చేసిన వారితోనే సలాం కొట్టించే సత్తా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా ఉంది అని మీరు చెప్పారు సార్. మీరు నిలబడండి సార్. సార్ వాళ్ళు ఎవరో మ్యూట్ చేసుకోలేదు. నెక్స్ట్ విజయ్ సార్. విజయ్ ఫ్రమ్ నంద్యాల. సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు చెప్పిన జూమ్ మీటింగ్ సెషన్ అయితే హార్ట్ఫుల్ గా మాకైతే టచ్ అయింది సార్. సార్ మీరు ఈరోజు అయితే మీరు ఒక చిన్నదే కాదు పెద్ద లాజికే చెప్పారు సార్. ఏంటంటే ఒకటి మెయిన్ గా చెప్పాలంటే మీరు ఉదయాన్నే అంటే 5 గంటలకే లేచి మీరు ఇప్పుడు మా ముందర ఎలాగైతే వీడియో మేము చూడడానికి మీరు అంటే నీట్ గా డ్రెస్ కోడింగ్ తో రెడీ అయినందుకు మీకు హ్యాండ్ షాప్ సార్. ఎందుకంటే డ్రెస్ కోడింగ్ తోనే ఉండాలి అనేది మీరు బాగా చెప్పారు సార్. మీరు ఇంతకు ముందు కూడా ఫస్ట్ నుంచి కూడా డ్రెస్ కోడింగ్ తో వెళ్తే ఏంట్రా ఇలా డ్రెస్ కోడింగ్ చేంజ్ చేశారని చెప్పి మీరు చెప్పారు కదా సార్. అలాగే సార్ డ్రెస్ కోడింగ్ తో పోతే నాకు నువ్వేంట్రా ఇలా ఉన్నావు, డ్రెస్ కోడింగ్ చేసుకొని ఇట్లా వస్తున్నావు అని చెప్పి ఐడియాలు కూడా వచ్చాయి సార్. అంటే డ్రెస్ కోడింగ్ తో అదే సార్ డ్రెస్ కోడింగ్ తో వెళ్తుంటే ఏంటి ఇలా ఉంటావు అంటే నేను వెళ్ళి హోమ్ మీటింగ్ చేయడం కూడా జరిగింది సార్. మీకేం నచ్చింది ఈరోజు అయితే సార్ చెప్పినది అయితే ఇంకోటి సార్, మనం ఇప్పుడు తోటకూర పంట వేస్తే తొందరగా వచ్చింది, మామిడి తోట అయితే నిదానంగా వచ్చింది, కానీ తర్వాత అయితే మామిడి పనులు అయితే సుమారు వస్తాయి అన్నట్టు సారు. ఫస్ట్ అయితే కష్టాలు ఉంటాయి, మనకు అమౌంట్ ఫస్ట్ కనపడదు, కానీ మన వేజ్ చూసి మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళిపోతే తర్వాత అయితే మనీ చాలా వచ్చిందని నాకు ఒకటి కనెక్ట్ అయింది. ఇంకోటి కూడా డ్రెస్ కోడ్తోనే వెళ్ళాలనేది అయితే 2 కనెక్ట్ అయ్యాయి సార్ బాగా. ఓకే థ్యాంక్ యూ. ఓకే విషయాలు సార్. సార్ ఎంఓఓ ఎంకేఆర్ అని సార్, అదేంటి పేరు అర్థం కాలేదు నాకు, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ ఎంఓఓ ఎంకేఆర్ అని ఉంది, పేరు అర్థం కాలేదు నాకు, ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. మీ పేరు ఏం ఫిట్ చేశారు అర్థం కాలేదు. సో గుడ్ మార్నింగ్ మేడం. మేదరమెట్ల నుంచి సార్ వెంకటరమణ అని. మేడం గుడ్ మార్నింగ్. సార్ లక్ష్మీ సార్ గారు చెప్పినట్లు
3 జనరేషన్ ప్లాన్ చాలా బాగుందని మేము దీంట్లోకి జాయిన్ అవ్వడం జరిగింది సార్. సార్ వాయిస్ క్లియరా? కొంచెం బ్రేక్ అవుతుంది సార్. ఓకేనా సార్? లక్ష్మీ సార్ గారు చెప్పినట్టు మనకి ఆ 3 జనరేషన్ ప్లాన్ మాకు బాగా నచ్చింది సార్. దాన్ని మేము దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సమంత్ కుమార్. లక్ష్మీ సార్. సార్ మీ లక్ష్మి గారు మీరంతా మ్యూట్ లో ఉండాలి. అన్మ్యూట్ చేసి వదిలేశారు. లక్ష్మి గారు మేము మ్యూట్ చేస్తున్నా, మీరు అన్మ్యూట్ చేసుకుంటున్నారు. మ్యూట్ లో ఉండండి. నేను పిలిచినప్పుడు సార్ చెప్పండి. సమంత్ కుమార్. లక్ష్మీ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీ సెషన్ కూడా ఒకరోజు సురేష్ సార్ ఇప్పించాలి. మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా సమంత్ కుమార్ సార్. నా గూడూరు సార్. నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ వర్క్ చేస్తున్నాను సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. ఒకరోజు సెషన్ కావాలి సార్. మా గూడూరు టీము నిలబడిందంటే ఆ కారణం 100% మా లక్ష్మీ సారే సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. మా లక్ష్మీ సారే నాకు ఇన్స్పిరేషన్ సార్, రోల్ మోడల్. వండర్ఫుల్. సార్ వల్లే నేను ఒక గోల్ సెట్ చేసుకున్నాను. గోల్ అనేది సార్ పదే చెప్తుంటారు. మా టీమ్ కూడా నేను అదే చెప్తుంటాను సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. లక్ష్మీ సార్. థ్యాంక్ యూ సార్. మీరు కానిస్టేబుల్ సార్? కానిస్టేబుల్ మీరు? అవును సార్. పోలీస్ కానిస్టేబుల్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కావేరి మేడం. కావేరి మేడం ప్లీజ్ అన్మ్యూట్. కావేరి మేడం. నెక్స్ట్ సుహాసిని మేడం. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. కావేరి మేడం. సారీ సార్, మ్యూట్ చేసుకోలేదు సార్. పర్వాలేదు. కంటిన్యూ. గుడ్ మార్నింగ్ లక్ష్మీ సార్, సురేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సమన్ సార్ టీం సార్, గూడూరు సార్. మీరు చెప్పిన మాటల్లో ఈ రోజు అయితే నాకు మేకలాగా ఉంటారా సింహం లాగా ఉంటారా, మేకలాగా ఉంటే బలిస్తారు, సింహం లాగా ఉంటే మీ జోలికి ఎవ్వరారా అన్న మాట అయితే నాకు చాలా బాగా నచ్చింది సార్. ఫస్ట్ అయితే నాకు టీం అయితే రాలేదు సార్. నేనైతే ఇంకా డల్ అయిపోయాను సార్. అప్పుడైతే అలాగే ఉన్నాను మీరు చెప్పినట్టు. ఇప్పుడైతే సమన్ సార్, ప్రతిభా మేడం వాళ్ళు చెప్పినట్టు మీరు మాట్లాడారు సార్ మీటింగ్స్ కి వచ్చినప్పుడు ప్రతిసారిను. ఫస్ట్ మీరు అనేది నిలబడండి, తర్వాత టీం అనేది వస్తుంది అని చెప్పి అన్నారు. ఫస్ట్ నేనైతే నిలబడ్డాను. ఇప్పుడు నాకు కొంచెం టీం వచ్చి నాకు అనేది చెక్కు పెరుగుతుంది. అందుకు చాలా థ్యాంక్ యూ సార్ మీకు. ఖచ్చితంగా మేడం. మీరు 1 లక్ష కొట్టాలి. నెల్లూరు గడ్డ మీద నిలబడాలి, సింహపురి గడ్డ మీద. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. అందుకు తోడు మీరు, సమన్ సార్, ప్రతిభా మేడం వాళ్ళు ఉన్నారు. మీరు ఉన్నంత కాలం ఎప్పుడు కూడా నేను ఈ 1 ఇయర్ లోపల నేను 1 లక్ష తీసుకుంటాను సార్. 100% సార్. థ్యాంక్ యూ సార్. సుహాసిని మేడం. హలో సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మీ సార్. లాస్ట్ టైం స్పీచ్ కూడా దాంట్లో ఎన్ని పాయింట్స్, దీంట్లో ఇంకా అధికమైన పాయింట్స్ చెప్పారు మీరు. నేను చెప్పాలి అనుకున్న అందరూ చాలా మంది చెప్పేశారు. సో దీంట్లో నాకు బాగా నచ్చిన పాయింట్స్ 2 సార్. నిన్ను నువ్వు నమ్ముకుంటే లీడర్ అవుతావు, నమ్ముకుంటే లేబర్ అవుతారు అన్నారు కదా. అది మాత్రం 100% కరెక్ట్ సార్. మన మీద మనకే నమ్మకం లేకుండా ఎవరో అవతల వాళ్ళని మాత్రమే నమ్ముతూ ఉంటే ఎక్కడికి వెళ్ళలేము. వాళ్ళు చెప్పింది మాత్రమే చేయాల్సి వస్తుంది. కానీ మన మీద కూడా మనం నమ్మకం ఉండాలి. మనకంటూ డ్రీమ్స్ ఉండాలి. ఆ డ్రీమ్ అనేదే లేకపోతే ఏ పనైనా అసలు ఎందుకు చేస్తున్నామో దానికి కారణమే ఉండదు. అండ్ ఇంకొకటి, ఫుల్ టైమా పార్ట్ టైమా కాదు, హార్ట్ టైమ్ గా చెయ్యాలి. అప్పుడే సక్సెస్ అనేది వస్తుంది. అది మాత్రం 100% కరెక్ట్ సార్. నాకు కూడా టచ్ అయింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సుమలత మేడం కావాలి. సుమలత కావాలి. సుమలత మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సురేష్ సార్ గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. ఎస్ సార్ గురించి మేము ఎప్పుడు సార్ దగ్గరే ఉంటాం కాబట్టి సార్ గురించి మాకు అన్ని తెలుసు.
ఈ రోజు ఓకే టైంలో నేను నిలబడడానికి కారణం కూడా సారే. ఇది కేవలం సార్ మోటివేషన్, సార్ చెప్పే విషయాలు, సార్ తోటి అవును ఎక్కువ జర్నీ చేశాను నేను. సార్ తోటి అవును ఇప్పటికి కూడా meetings కి అన్నిటికీ నేను ఎక్కువ వెళ్తాను. సార్ సార్ చెప్పే విషయం వల్లే నేను ఇంత తొందరగా నిలబడ్డాను. నిజంగా సార్ అనేవారు లేకపోతే ఈ రోజు లేను నేను. అవును నిలబడేదాన్ని మేడం కొంచెం భయపడేదాన్ని. ఈ రోజు ఇంత స్ట్రాంగ్ గా నిలబెట్టారు సారు. అవును మంచి లీడర్ ఉన్నారు, ఉపయోగించుకోండి. ఓకేనా? తప్పకుండా సార్, తప్పకుండా. అలాగే మా సార్ చేసే ప్రయత్నంలో నా వంతుగా నేను మా టీం ని, సార్ చేసే ప్రయత్నంలో నేను నా వంతుగా నేను ప్రయత్నం చేస్తున్నాను సార్. నా టీం కూడా సేమ్ అలాగే నిలబెట్టాలని. ఇంత ఖచ్చితంగా వాయిస్ మేడం. ముందు ప్రతి ఒక్క లేడీ ధైర్యంగా ముందుకు వచ్చి నేను ఎందుకు చేయలేను అన్నదానికి నేను నిలబెట్టాలని చూస్తున్నా మా సార్ తరఫున. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదే సురేష్ సార్ ఆంధ్ర Thank you. తెలంగాణలో సిల్వర్ డైరెక్టర్ లో 42,000 చెక్ సార్, హైయెస్ట్ సార్. అవునవును మొన్న మాట్లాడాను సార్. అవునవును అవును నాకే బాగా అనిపించింది, చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది మేడం గారు మాట్లాడాను. ఆ రికార్డ్స్ కూడా మనకే వచ్చినాయి, మనకే దక్కినాయి. నేను గోల్డ్ అని అడిగా, గోల్డ్ కాదు సార్ సిల్వర్ అనింది, మైండ్ పోయింది నాకు కూడా. క్రెడిట్ గోస్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రతిభ మేడం, థ్యాంక్ యూ సార్. మ్యూట్ చేసుకోండి మేడం. సుమలత మేడం మ్యూట్ చేసుకోండి, మాట్లాడే వాళ్ళు మ్యూట్ చేసుకోండి. నేను ఇన్వైట్ చేసినప్పుడు మాత్రం అన్మ్యూట్ అవ్వండి. ప్రతిభ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మీ సార్, సురేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఫైర్ బ్రాండ్ ప్రతిభ మేడం, గూడూరు. సార్ మీరు ఎప్పుడు స్పీచ్ ఇచ్చినా గానీ మాకు డల్ అయి ఉండే వాళ్ళకి కూడా ఫుల్ ఛార్జింగ్ వస్తుంది సార్. మనం యాక్టివ్ గా ఉండాలి మేడం ఎప్పుడు కూడా. అదే సార్, మీరు మాకు ఇచ్చే సపోర్ట్ చాలా బాగుంటది సార్. మీరు గాని సమన్ సార్ గాని. ఖచ్చితంగా అందరం గెలవాలి, మనం నలుగురికి ఉపయోగపడాలి. మీరు అన్నట్టు తోటకూర లాగా లేదు సార్ మా టీం, ఇప్పుడు మామిడి చెట్టు లాగా వస్తుంది సార్. వస్తుంది, ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలీదు. ఖచ్చితంగా అవ్వాలి మేడం. అదంతా మీది సమన్ సార్ కష్టమే సార్. చేద్దాం అందరం కలిసిపోదాం మేడం. థ్యాంక్ యూ మేడం. రక్షిత మేడం. సార్ ఇచ్చిన స్పీచ్ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది సార్. ఓకే సార్ మేడం గారికి క్యాప్సిల్స్ వాడారు కదా, అవి గ్యానోడర్మ, స్పిరులినా అవి. సార్ గారు వాడినవి Q10 ఇంకోటి చెప్పారు సార్, అది ఒకసారి చెప్పిస్తే. LRG9 మేడం, LRG9. ఇంకొక మాట మేడం, సార్ ఇంకొక మాట చెప్పారు, ఇది గుర్తుపెట్టుకోండి. మీ అంతటి మీరు ఎవరికి ప్రెగ్నెన్సీ వాళ్ళకి రిఫర్ చెయ్యొద్దు. ఎందుకు చెయ్యొద్దు అంటే డిఫరెంట్ బాడీ మైండ్ సెట్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. మీకు మీరుగా చెప్తే వాళ్ళకి నాలెడ్జ్ లేదు కాబట్టి దానివల్ల చిన్న అన్కంఫర్ట్ అయినా కానీ దీనివల్లే అనుకొని అంటారు. కాబట్టి ఆ రిస్క్ తీసుకోవద్దు. మీరు తను చేసింది చెప్పాడు అంతే. ఓకేనా? ఓకే సార్, రిస్క్ తీసుకోం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రసాద్ అద్దంకి. సార్ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్, సురేష్ సార్, ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పిన ఏది ఇది కాదు, మీరు చెప్పిన అన్ని కూడా ఒక ఎన్సైక్లోపీడియా లాగా ఉంది నాకు. సార్ కంటిన్యూ టైం అవుతుంది, కంటిన్యూ. సార్ మీరు ఇది పార్ట్ టైం కాదు ఫుల్ టైం అన్నారు కదా సార్. మనం నిజంగా సార్ అది కరెక్ట్ సార్. మనం ఎంతమందికి చెప్పినా సరే అది ఉపయోగం ఉండదు. అది క్వాలిటీగా ఎవరికైతే ఇన్ఫార్మ్ చేస్తారో, ఇద్దరు ముగ్గురిని కలిసినా సరే వాళ్ళు క్వాలిటీగా కానీ అదే విధంగా మన ప్లానింగ్, బిజినెస్ ప్లాన్ కానీ క్వాలిటీగా చెప్తే మాత్రం తప్పనిసరిగా జాయిన్ అవుతున్నారు సార్. ఇది మాత్రం నాకు బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లాస్ట్ వన్ మానస మేడం. లాస్ట్ వన్, ప్లీజ్ డోంట్ రైజ్ ద హ్యాండ్ సార్, టైం అయిపోయింది. మానస మేడం, ఉప్పుటూరి. సార్ గుడ్ మార్నింగ్ సార్, నాగలక్ష్మి. గుడ్ మార్నింగ్ మేడం. సార్ లక్ష్మణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. యాక్చువల్ గా నిజం ఒప్పుకోవాలంటే మీ స్పీచ్ నేను ఆన్ చేశాను కానీ నాకు అసలు ఏం వినపడలేదు సార్. నేను బస్ లో ఉన్నాను. కానీ మీరు ఎలా చెప్తారు అనేది నాకు ఒక విజన్ ఉందన్నమాట. అంటే మీ మీటింగ్స్ నేను ఆల్రెడీ 2-3 సార్లు అటెండ్ అయ్యాను.
మీ మేడం గాని మీరు గాని చాలా కలుపుగోలుతనంగా ఉండడం గాని స్పీచ్ గాని చాలా తక్కువ టైంలో ఎక్కువ సక్సెస్ తీసుకున్నారు. పార్ట్ టైం గా చేస్తూ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యండి. యాక్చువల్ గా నేను నేను మీతో పోల్చుకుంటే చిన్న పాత్రలో ఉన్నాను. ఆ ఉద్యోగానికి నేను తీసేసుకోవడానికి కూడా నాకు పాసిబుల్ చేసుకోలేక, ఏదో నా మైండ్ సెట్ బాగలేక ఆ ఉద్యోగం కూడా అలాగే చేస్తా ఉన్నాను. కానీ మీరు చెప్పింది చాలా బాగుంది సార్. కూలీ చేస్తే కూలీగానే ఉంటారు, కష్టపడి టీం బిల్డ్ చేసుకుంటే బిజినెస్ మ్యాన్ గా ఎదుగుతారు అని చెప్పారు. సురేష్ సార్ కూడా ఎప్పుడు చెప్తా ఉంటారు నాకు. ఖచ్చితంగా నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా ఎక్కువగా చేయాలి, చాలా తక్కువ చేస్తున్నాను. మీరు అన్నారు కదా ఎంత టైం పెడుతున్నారు, మీరు మనస్ఫూర్తిగా లీడర్స్ ఒప్పుకోండి అని. యాక్చువల్గా నేను చాలా తక్కువ టైం పెడుతున్నాను సార్. మనస్ఫూర్తిగా నేను అన్ని ఒప్పుకుంటాను. థ్యాంక్ యూ మేడం, ఒప్పుకున్నారు. కోర్టు సాక్షిగా మీరు నిజాలు ఒప్పుకున్నారు. డిసైడ్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ మానస గారు. మీరు జడ్జి ముందు నేరాలను ఒప్పుకున్నందుకు మీకు శిక్ష తగ్గించబడుతుంది. ఓకేనా? నెక్స్ట్ కన్క్లూడ్ చేద్దాం లక్ష్మి సార్. థ్యాంక్ యూ. మీరు అడగంగానే మాకు సెషన్ ఇచ్చారు సార్. ఇలాగే ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు అవసరమైనా కానీ మీకు మీ టీంకి అవసరమైనా ఖచ్చితంగా చేద్దాం. ఇంకొక కొండేపి టీం కి చిన్న అనౌన్స్మెంట్ సార్. రేపు సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ మర్చిపోవద్దు. గురువు గారు నిన్న దాదాపు ఒక 2 hours డైరెక్ట్ గా మీట్ అవ్వడం జరిగింది. చాలా రోజుల తర్వాత రాజమండ్రిలో చాలా విషయాలు డిస్కస్ చేసాం. సో రేపు సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్. లీడర్స్ కంపల్సరీగా రావాలి. కొత్త వాళ్ళు ఎంతమందిని ప్రమోట్ చేసుకోవాలని అంతమంది ప్రమోట్ చేసుకోవాలి. నేను ప్రతిసారి నిన్న రాజమండ్రి వచ్చాడు కదా, 10 to 15 minutes రాజమండ్రి సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ గురించి హైలైట్ చేస్తున్నాడు సార్. రేపు వచ్చి అంటే చూడండి విజన్ ఎలా ఉందంటే, మనం ఎక్కడికి వెళ్ళినా నెక్స్ట్ మీటింగ్ గురించి బాగా ప్రమోట్ చేయాలి కింద వాళ్ళ దగ్గర. నేను ఆయన దగ్గర ప్రతి లాజిక్ పట్టుకుంటున్నాను. ఆయనతో మాట్లాడినప్పుడల్లా ఎక్కడ మూమెంట్ తీసుకొస్తున్నాడు, ఏమేమి మాట్లాడుతున్నాడు, ఎలా లాజిక్ లో ఉపయోగిస్తాడు, ఇవన్నీ గమనిస్తున్నాను సార్. దయచేసి మా టీం లీడర్స్, నేను అడుగుతాను మీ నుంచి ఏమైనా సలహాలు కావాలి, అప్పుడు మనం షేర్ చేసుకుందాం. అంతకు మించి మీరు ఏం చేస్తే సక్సెస్ అవుతారో నాకు ఒక విజన్ ఉంది. నేను చూశాను, ఆ మ్యాప్ చూశాను. దయచేసి నేను అడిగినప్పుడు చెప్పండి, మిగతా సమయాల్లో నేను ఒక మాట చెప్పినప్పుడు దాన్ని తూచే తప్పకుండా పాటిద్దాం. అందరం సక్సెస్ అవ్వాలి. ఇది ఒకటి మైండ్ లో పెట్టుకోండి. రెండోది, కోటప్పకొండ బూట్ క్యాంప్ కి గురువు గారు స్పెషల్ గా ముందుగా వారం ముందు చెప్పారు దానికి. సార్ ఇట్లా టికెట్లు దొరకవు, ముందుగా బ్లాక్ చేయండి అన్నారు. నేను పూర్ణ సార్ని అడిగి ఒక 120 tickets కొండేపు టీం తరఫున ఆపాను. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా అమౌంట్ కొట్టేటప్పుడు కొండేపి టీం సార్ మీరు డైరెక్ట్ గా కొట్టేయండి. కొట్టేసి కొండేపి టీము సురేష్ సార్ ఆల్రెడీ టికెట్స్ ఆపారు కదా వాటిలో అని చెప్పి అట్లా చెప్పండి. లేదా కొండేపి టీం అని మెన్షన్ చేయకపోతే నాకు పంపించండి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ టికెట్స్. నేను ఒకేసారి సెండ్ చేస్తాను. ఇది మర్చిపోవద్దు కోటప్పకొండ బూట్ క్యాంప్ గురించి. ఎందుకంటే మీరు సపరేట్ గా తీసుకున్నారనుకోండి, ఇవి ఆల్రెడీ ఉన్నాయి 120 ఎక్కడ తీసుకొని. సో దీన్ని కొంచెం కొండేపి టీం లీడర్స్ కన్సిడర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేసి అడగండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లక్ష్మి సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఆనంద్ సార్ అండ్ రిమైనింగ్ కో లీడర్స్. థ్యాంక్ యూ sir. Thank you Lakshmi sir. And all leaders, thank you. End the session, sir.